హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతుంది సాయి సుమంత్. ఇతను 2024 బ్యాచ్ ప్రివెంటివ్ ఆఫీసర్ చెన్నై కస్టమ్స్లో వచ్చిందనమాట. ఓకేనా? సో అతని జర్నీ మీకు నిజంగా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సుమంత్ని మన క్వశ్చన్స్ అయితే అడుగుదాం. సుమంత్, నీ ప్రాపర్ ఎక్కడ? సార్ మాది యాక్చువల్గా తిరుమల సార్. తిరుమల గ్రామం, ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా మాది. నా స్కూలింగ్ అంతా 10th వరకు నేను తెలుగు మీడియమే చదివాను. అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను 6th వరకు తెలుగు మీడియమే చదివాను. 6th నుంచి 9th వరకు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం మారాను. అంటే సార్లు హైయర్ ఎడ్యుకేషన్కి ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, అది యూజ్ అవుతుందని. కానీ నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది. 10th క్లాస్లో నేను మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్కి భయపడి నేను ఇంగ్లీష్లో రాసే ఫెయిల్ అవుతానన్న భయంతో మళ్ళీ నేను తెలుగు మీడియం మార్పించుకున్నాను. సార్ అన్నట్టు చాలా రిక్వెస్ట్ చేస్తే సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ 10th లో కొంచెం 7.2తో పాస్ అవుట్ అయినా. ఓకే, ఇప్పుడు నువ్వు 10th లో తెలుగు మీడియం చేంజ్ అయ్యావు, కరెక్టే. తర్వాత మళ్ళీ ఇంటర్ ఇంగ్లీష్ మీడియం. మళ్ళీ ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం శ్రీ చైతన్యలో జాయిన్ అయిపోయా. ఎక్కడ? తిరుపతిలో చదివాను, తిరుపతి శ్రీ చైతన్యలో. అక్కడ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది నాకు అప్పటి నుంచే. నాకు మెయిన్ గా 10th క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్. తర్వాత 10th తెలుగులోనే చదివాను. 10th తెలుగులోనే చదివాను. ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ మార్కులు వచ్చేటి. ఆడికి నాకు అంటే ఇంటర్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికి కూడా ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది. మిగతా సబ్జెక్టులు అన్ని చాలా అంటే హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నాను, కానీ ఇంగ్లీష్ అంటే చాలా భయము. అసలు ఇంత హార్డ్ వర్క్ చేసినా వచ్చేది కాదు. ఇప్పుడు 10th వరకు గవర్నమెంట్ స్కూలే? 10th వరకు గవర్నమెంట్. ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ స్కూలే? ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం. అంటే చాలా స్ట్రెంత్ తక్కువ మంది ఉండే, 9 మంది ఉండేవాళ్ళు అంతే. అందుకు మమ్మల్ని తెలుగు మీడియం స్టూడెంట్స్ ని తెప్పించి ఇంగ్లీష్ మీడియంలోకి మార్పించుకొని చూసారు. సో ఏ బ్యాచ్? 10th 2015 పాస్ అవుట్. 15 పాస్. తర్వాత ఇంటర్ తిరుపతి శ్రీ చైతన్యలో చదివాను. నాకు ఇంటర్లో కూడా ఇంగ్లీష్ అంటే యాజ్ యూజువల్ భయం ఉండేది, ఎంత చదివిన మార్కులు వచ్చేవి కావు. ఓవరాల్ మార్క్స్ మీద కోర్లు అయితే 100% వచ్చేటి. మిగతా ఈ మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిల్లో అయితే నాకు 945 వస్తే వాటిల్లో అంటే పోయిన 55 మార్క్స్ లో కూడా ఇంగ్లీష్ లోనే ఆల్మోస్ట్ 50 మార్కులు అయితే పోయినాయి. అంత భయం ఉండేది, ఎంత చదివినా వచ్చేవి కావు. నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా వరస్ట్గా ఉండేది. ఇప్పుడు ప్రకాశం అంటే మాక్సిమం మన వాళ్ళు, నాది ప్రకాశమే, గుంటూరు సైడ్ విజయవాడ సైడ్ ప్రిఫర్ చేస్తారు ఇంటర్. డిఫరెంట్ గా సైడ్ ప్రిఫర్ చేసాను. దానికి ఒక రీజన్ ఉంది మెయిన్ గా. అంటే మన అప్పుడు తిరుపతిలోనే ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఓకే. సో అది ఆప్షన్ అంటే మననే చూసారు. అంటే మనతో పాటు నేను కూడా అక్కడే తిరుపతిలో ఇద్దరం ఒకే చోట. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నేను అంటే మామూలుగా నాకు ఐఐటి కొట్టాలని బాగా ఉండేది, ప్యాషన్ లాగా. కానీ అక్కడ మేము చదివిన శ్రీ చైతన్యలో మాకు ఐఐటి కోచింగ్ అయితే ఇవ్వలేదు. సో నేను ఎంసెట్ రాసా, అప్పుడు 7,000 వచ్చింది, కానీ జాయిన్ అవ్వలేదు, ఏమి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. నేను మళ్ళీ ఐఐటి కొట్టాలని చెప్పి నేను 1 year లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్నాను. మళ్ళీ అప్పుడు కూడా అంటే ఓవరాల్ మార్క్స్ బాగానే వచ్చినాయి. కెమిస్ట్రీలో మాత్రం క్వాలిఫై కాదు, సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. సో ఇంకా 1 year ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? విజయవాడ శ్రీ చైతన్య. 1 year లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎలా రాలేదు. ఎంసెట్ లో ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఎస్వి యూనివర్సిటీ ఇచ్చా, అక్కడే సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్. ఓకే. సో నీ కాలేజ్ డేస్ నుంచి నువ్వు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నావు, లేకపోతే నీకు ఎలా తెలిసింది గవర్నమెంట్ జాబ్? స్టార్టింగ్ లో అంటే మన ఫ్రెండ్స్, నేను తిరుపతిలో ఇంటర్ చదువుకునేటప్పుడు బాగా చెప్పారు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇట్లా సివిల్స్ ఉంటది, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇట్లా మొత్తం సర్వీసులు 23 యూపీఎస్సీ లో అవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను అంతకు పట్టించుకునేవాడిని, నాకు ఏమీ తెలియదు అప్పట్లో. నేను బీటెక్ అయిపోయిన నుంచి బాగా చిల్లుగా ఉండేవాళ్ళం. అంటే స్టార్టింగ్ లో పోయిన ఫస్ట్ వారం మాత్రం బుక్ పట్టుకుని ఏదో ఒకటి చదివేవాడిని. చుట్టుపక్కల వాళ్ళందరూ వేరే బీటెక్ లో ఏం చదువుతారా, బీటెక్ మార్కులు వచ్చి వేస్టే అని అట్లా కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్పేవాళ్ళు. సో నాకు గ్రాడ్యువల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే అంతగా చదువుకునేవాడిని కాదు. ఇప్పుడు నువ్వు ఎస్సీ యూనివర్సిటీలో చదివేటప్పుడు కాలేజ్ హాస్టల్లో లేకపోతే బయట మీ అన్న కాలేజీ హాస్టల్లోనే ఉండేవాడిని. ఓకే. మీ అన్నయ్య కూడా కాలేజ్ హాస్టల్ పక్కనే, ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ పక్కన హాస్టల్ దగ్గరలోనే ఉండేవాళ్ళు. సో మాక్సిమం కలిసేవాళ్ళం అప్పుడు. సో అందువల్ల నీకు వాళ్ళు సీనియర్స్ చెప్తా ఉన్నారు, అలా తెలుసు. కానీ నేను ఈ బీటెక్ లో 4 years లో మాత్రం అసలు పట్టించుకోలేదు. ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా. కానీ సాఫ్ట్వేర్ వైపు ఇటువైపు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మెయిన్గా కోర్ వైపు వెళ్దామన్నా కూడా మళ్ళీ ఎందుకు అంటే ఇంతవరకు బీటెక్ సబ్జెక్ట్స్ అసలు సరిగ్గా చదవలేదు, మళ్ళీ ఇప్పుడు కోర్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అవన్నీ చదవాలా అని ఒక థాట్ ఉండేది. మెయిన్గా సివిల్ వైపు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే బీటెక్ అయిపోయాక
నాకు మెయిన్ గా అంటే వీళ్ళు చెప్పింది అయినా నేను మా ఊర్లో మార్కాపురం డివిజన్ లో డిఎస్పీని చూసారు. అతనికి ఇచ్చే రెస్పెక్ట్ అంటే చుట్టూ పక్కన వాళ్ళు దాన్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యా డిఎస్పీ కొట్టాలని. డిఎస్పీ పైన ఐపీఎస్ కూడా ఉంటుంది, అది కొట్టచ్చని తెలియదు అప్పటికి. సో డిఎస్పీ కొట్టాలని నేను ఎవరు అడిగినా డిఎస్పీ అని చెప్పేవాళ్ళని. ఇంక మన వాళ్ళు అట్లా చెప్పేసరికి అదొక థాట్ ఉంది. సో కొత్త యూపీఎస్సీ కొట్టాలి అని మైండ్ లో ఉండిపోయింది. ఇంకా బీటెక్ అయిపోయాక కూడా ఇంకా కోర్ అవి పక్కన పెట్టేసి గవర్నమెంట్ సైడ్ వద్దామని బీటెక్ అయిపోగానే అనుకున్నాను. యూపీఎస్ మీరు బీటెక్ పాస్ అవుట్ 2022లో పాస్డ్ అవుట్ అయ్యాను, సివిల్ ఇంజనీరింగ్. సో వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారా కోచింగ్ కి, లేకపోతే చాలా బ్లైండ్ గా కోచింగ్ అంటే బీటెక్ అయిపోయింది, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆలోచించలేదు. అంటే ఒక థాట్ ఉండేది మైండ్ లో, యూపీఎస్ కి ప్రిపేర్ అయితే వేరే ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు అన్న థాట్ లో డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడే కోచింగ్ తీసుకున్నా వాజీరామన్ రవిలో యూపీఎస్ 1 year కోచింగ్ తీసుకొని. 1 year టోటల్ 1 year కోచింగ్ తీసుకున్నాం అక్కడే. సో ఎంత అయింది ఫీజు అక్కడ 1 year కోచింగ్? 1 year కి కోచింగ్ అయితే 1,70,000 ఓన్లీ కోచింగ్ వరకు. అన్ని రూమ్ లో ఉండడానికి తినడానికి ఖర్చులు అన్ని కలుపుకొని ఇయర్ కి 5 lakhs వరకు ఖర్చు అయిపోయింది. ఇయర్ 5 lakhs ఆప్షనల్ సబ్జెక్ట్స్ అట్లా అన్ని కలిపి 5 lakhs అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు 1 year కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చావు. 1 year కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన. ఇంట్లో కూడా ఎక్కువ రోజులు ఉండాలనుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏదో చదవాలని. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసా, అశోక్ నగర్ లో రూమ్ తీసుకొని ఉన్నా. అంటే ఇంటికి వచ్చినప్పుడు డిసైడ్ అయ్యా, అంటే మేలో వచ్చా. మే ఇయర్ 28 లో ప్రిలిమ్స్ ఉంది, మే 2023లో. సో నేను ఇయర్ ప్రిలిమ్స్ అంటే నాకు అర్థమైంది కదా నా ప్రిపరేషన్ ఏజ్ లో ఉంది. సో నాకు నేను క్లియర్ చేస్తానన్న నమ్మకం కూడా అంటే ఎక్కువ లేదు. నాకు వచ్చే మార్కులు కానీ ఇవన్నీ నాకున్న సబ్జెక్టు అప్పటికి తక్కువనే ఉన్నది. ఇంకా ఇంట్లో కూడా కొంచెం ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ కొంచెం జాబ్ అర్జెన్సీ అనేది ఉండేది. సో ఇప్పుడు ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అని మెన్షన్ చేశావు కాబట్టి, సో నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండేది? మనకి చాలా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు, సార్ నేను ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదు, నేను జాబ్ చేసుకుంటా చదవాలి, సో నేను జాబ్ చేసుకున్న ఆప్షన్ కరెక్టా కాదా అని చెప్పేసి డౌట్స్ అడుగుతున్నాను. సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండేది? అప్పుడు మీరు ఏమన్నా అట్లా జాబ్ చేసుకుంటూ చదువుదాం అని థాట్ వచ్చింది? ఇంకా 2023 నుంచి నేను అంటే ఇంట్లో వాళ్ళు మెయిన్ గా ఎర్నింగ్ సోర్స్ వచ్చేసి మా అక్క, మా అన్న మెయిన్ గా వాళ్ళే నన్ను చూసుకునేది, అంతా చదివిపించింది, సపోర్ట్ చేసింది. ఎప్పటి నుంచి? 2015 నుంచి, అంటే నీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి. అప్పటి నుంచి మా అన్న మా అక్క వాళ్ళిద్దరే నన్ను సపోర్ట్ చేశారు అంతా. ఆ తర్వాత ఫైనాన్షియల్ కండిషన్ అంటే మెయిన్ గా వాళ్ళు, అంటే నాకు 5 లక్షలు పెట్టి అక్కడ చదివించిన అంటే సేవింగ్స్ అంతా నా అక్కడే అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళ సేవింగ్స్ అన్ని, మీ బ్రదర్ సేవింగ్స్ 5 lakhs అంటే కోచింగ్ యూపీఎస్సీ కోచింగ్ అయిపోయినాయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి సరిపోక నాకు సర్వ్ చేసి నేను సపరేట్ రూమ్ తీసుకున్నాను కాబట్టి అది నెలకి 15,000 అయ్యేది రూమ్ ఖర్చు హైదరాబాద్ లో కూడా. సో చాలా ఇబ్బంది అయ్యేది కొంచెం టైట్ గా. ఈ రకంగా ఎన్ని సంవత్సరాలని కంటిన్యూ చేస్తామని మాకు థాట్స్ అంటే ఉండేది. జాబ్ అర్జెన్సీ అనేది ఇంట్లో అన్న వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా మోటివేషన్ ఇచ్చే వాళ్ళు, త్వరగా జాబ్ కొట్టాలి అది అని చెప్పి. సో మీ బ్రదర్ ఏం చేసేవాళ్ళు? మా బ్రదర్ ఎల్డీసీగా వర్క్ చేస్తా ఉన్నారు అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్క వచ్చేసి రీసెంట్ గానే అంటే జగన్ గవర్నమెంట్ లో MLHP-గా జాబ్ కొట్టింది, అంటే కాంట్రాక్ట్ బేస్డ్ వదిలేరు. సో 5 years 2 ఇన్కమ్స్ ఉన్నాయి మీ బ్రదర్ అండ్ మీ సిస్టర్. 5 years బ్యాక్ నుంచి ఒక 3-4 years. ఓకే 3-4 years. ఓకే, సో మచ్ గ్రేట్ఫుల్ టు యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కదా, మనీ వాళ్ళ దగ్గర లేవని నీకు తెలుసు, ఇంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయని నీకు తెలుసు. సో అప్పుడు నువ్వు త్వరగా అంటే బాగా ప్రిపేర్ అయ్యి త్వరగా జాబ్ కొట్టాలని థాట్లో ఉన్నావా, లేకపోతే మనం కూడా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుదానే థాట్లో ఉన్నావా? యాక్చువల్ గా నాకు అనిపించేది, నేను పర్సనల్ గా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ చేస్తున్నా, నాకు జాబ్ చేయాలని ఉండేది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు 15,000 వేసేవాళ్ళు మంత్ కి, ఆ ఎక్స్పెన్సెస్ అయిపోయాయి, నా దగ్గర ఉండేవి కాదు. నేను అక్కడ ఫుడ్ కి కొంచెం ఇబ్బంది అయ్యేది. తన మధ్యలో ఏం జరిగిందంటే, యాక్చువల్ గా ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఇంటర్ నుంచి. అతను నాకు అంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఉండేవాడు ఇంటర్ నుంచి. కానీ 2022 నుంచి నా బీటెక్ అయిపోయినాక నేనే అతనితో మాట్లాడా, ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, బాగున్నావు అంటే అలా మాట్లాడా. కానీ అతను అప్పటి నుంచి నా దగ్గర డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. నేను అంటే అతను మంచి బెస్ట్ ఫ్రెండే కదా అని చెప్పేసి అనుకున్నా, ఇచ్చేవాడిని. ఒక 3,000 అడిగేవాడు, ఒక 2,000 అడిగేవాడు. అట్లా తను ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్తుంటాడు ఎప్పుడొకటి, ఏదో ఒకటి అది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది,
అమ్మకి ఆపరేషన్ అని చెప్పారు. నేను బ్లైండ్ గా నమ్మేసి ఇచ్చేవాడిని. అతను ఏం చెప్పారు, నాకు జాబ్ ఉంది, ఇయర్ ఎండ్కి నాకు బోనస్ వస్తుంది, సో నీ మనీ నాకు ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను అని చెప్పి అట్లా అనేవాడు. సో నేనేం చేస్తాను అంటే, నేను నా దగ్గర ఉన్న సేవింగ్స్ నేను అతనికి ఇచ్చేసి, అతను మళ్ళీ ఏం చేశాడంటే నా మొబైల్ నా అకౌంట్స్ ద్వారా లోన్స్ తీపిచ్చి మొత్తం సైజ్ ప్లే ఎం పాకెట్ అని ఉంటాయి, స్లైస్ ఎం పాకెట్, ట్రూ బ్యాలెన్స్, రకరకాలు ఉన్నాయి. తను మొత్తం స్లైడ్స్ తిప్పితే వస్తూనే ఉంటాయి. అంటే అన్ని లోన్ యాప్లు ఉన్నాయి, ఒక 30-40 లోన్ యాప్స్ ఎక్కించినాడు నీ అకౌంట్ పైన. నా అకౌంట్ పైన. ఇప్పుడు నీకు బ్యాంక్ వెళ్తే నీకు ప్రాబ్లం అని తెలుసా? ఎట్లా నాకు అప్పటి వరకు తెలియదు అసలు. క్రెడిట్ స్కోర్ ఉంటాయి, సిబిల్ స్కోర్ ఉంటాయి, మనకు ఫ్యూచర్ లో లోన్స్ కావాలంటే ఇబ్బంది అయితేనే తెలియదు. నేను ఏముంది ఇచ్చేసారు, వాడే కట్టుకుంటే జాబ్ ఉంది కదా అని అనుకునేవాడిని. కానీ సో అవన్నీ నువ్వే కట్టుకోవాల్సి వచ్చింది. సో అంటే అతను చాలా అంటే కొంచెం నమ్మకం బిల్డ్ చేసేకి కొంచెం ఇస్తుంటాడు మధ్య మధ్యలో. నేను ఓకేలే అనుకునేవాడిని. సో అవి ఏంటంటే నాకు అతను ఇచ్చేవాడు కాదు. నేను అతను ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు లిఫ్ట్ చేసేవాడు కాదు. సో ఈ బర్త్డే అంతా నా పైన పడింది. నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఈ విషయం. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఇచ్చే దాంట్లో సగం కడతా ఇంట్లో మేనేజ్ చేసేవాడిని. ఫుడ్ కూడా నా దగ్గర ఉండేవి కాదు అసలు. చాలా ఇబ్బంది పడేవాడిని నిజంగా. అసలు ఫుడ్కి అయితే నేను కంప్లీట్ గా 1 వీక్ అట్లా మధ్య మధ్యలో కంప్లీట్ వెజిటేబుల్ ఫ్రూట్స్ అంటే అయితే నేను రైస్ అసలు ముట్టుకోలేదు. అంటే కొంచెం ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తుంది దీనివల్ల. కొంచెం మధ్యలో చాలా స్ట్రెస్ ఎక్కువ, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. నాకు 2024 లో గ్రూప్స్ జరిగినాయి, గ్రూప్ 1 గ్రూప్ 2, వాటికి కూడా కొంచెం ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో కూడా నాకు మెంటల్ గా స్ట్రెస్ ఉండేది, నిద్ర లేను అసలు, చేతిలో డబ్బులు లేవు, సరిగ్గా ఫుడ్ తినేవాని కాదు, చాలా ఇబ్బందులు పడేవాడిని. ఇంట్లో వాళ్ళకి అది చెప్పలేదు ఎవరికి. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కొంచెం ఇప్పించుకొని మేనేజ్ చేస్తాం. చెప్పలేము కూడా. సో చెప్పలేము, ఇంత తీసుకుని ఇంత చేసిన ఇప్పటికీ తెలియదు వాళ్ళకి. సో నాకు ఉండేది బ్యాకప్ ద మైండ్ లో, నేను ఏదో జాబ్ చేయాలి, పార్ట్ టైం చేయాలి, నాకు ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేను తట్టుకోలేకున్నాను, ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే అని. మధ్యలో పార్ట్ టైం జాబ్స్ నేను అంటే సీజల్ ప్రిపేర్ అయ్యేవాడిని. సీజల్ ప్రిపేర్ అయితే మార్క్స్ లో 150 వచ్చేటి. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయా. అంటే నాకు వస్తున్నాయిలే, ఇంకా నేను ఎప్పుడు రాసినా వచ్చేస్తుంది జాబ్ అన్న ఇదిలో ఉండి, ఇంకా నేను ఈ సి లాంగ్వేజెస్ ఇవి ఉన్నాయి కదా, జావా, HTML, CSS, మధ్యలో 1.5 months అవే చూసా. అటువైపు కోర్ వైపు ఏమైనా షిఫ్ట్ పార్ట్ టైం ఏమైనా దొరుకుద్దాము, ప్రిపేర్ అయితే సీజన్ ప్రిపేర్ అవుదామని చెప్పి. కానీ తర్వాత మార్క్ రాసిన తర్వాత 97 వచ్చినది. ఇంకా 1.5 months తర్వాత 1.5 months తర్వాత ఇంకా అర్థమైపోయింది మొత్తం పోయింది అని చెప్పి. ఇంకా తర్వాత నుంచి సీరియస్ గా సీజల్ కే ప్రిపేర్ ఎర్లీగా రిలీజ్ అయింది 1.5 months. ఎగ్జామ్ ఉందా ఎట్లా చూడలే. అది ఎందుకంటే CHSL ఉన్నది ఎగ్జామ్ జూలైలో. సో నేను దానికోసం అని చెప్పి ఒక మార్క్ రాద్దామని రాసింటే CHS లో మాట్లాడి 97 వచ్చేసరికి ఇంకా నాకు భయం. 90 అంటే ఇంకా బిగినర్ మార్క్స్ ఆల్మోస్ట్. సో ప్రిపరేషన్ ఇదంతా అవాయిడ్ చేస్తాను. సీజల్ కి ఏదేమైనా సరే సీజల్ ప్రిపేర్ అవుదాం, ఇయర్ జాబ్ కొట్టేద్దాం. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత అనుకున్నాను. సో ఇప్పుడు నువ్వు 22 పాస్ అవుట్ అన్నావు, 22 to 23 ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నావు. మనకి 23 CGL అటెంప్ట్ చేసావా? 2023 సీజల్ అటెంప్ట్ చేశాను. అంటే చెప్తాను, 2023 May 28 వరకు నాకు UPSC ఫిలిమ్స్ ఉన్నది. నేను అప్పటి వరకు నేను ఏమైతే ప్రిపేర్ అయినాను UPSC కోసం, ఆ కరెంట్ అఫైర్స్, ఆ GS సబ్జెక్ట్ రివైజ్ చేసుకున్నా. ఒక ఇంకా May 28 అయిపోయినాక నేను అప్పుడు కోచింగ్ తీసుకున్నాను, ఎవరెస్ట్ ఆన్లైన్ కోచింగ్. వాళ్ళ క్లాసులు ఇంకా నేను 1.5 to 2x లో పెట్టుకొని చూసేవాడిని, ఎందుకంటే టైం తక్కువ ఉంది నాకు. నాకు అంటే 2023లో జూలైలో అనుకుంటే ఎగ్జామ్, నాకు July 19th. సో జూలైలో 15 days. నాకు కరెక్ట్ 1.5 month టైం సిలబస్ కవర్ చేయాలి, సీజల్ రాయాలంటే. సో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓన్లీ క్లాసెస్ తీసుకొని 2x లో పెట్టుకొని ప్రతిదీ ఇంగ్లీష్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే 2x లో పెట్టుకొని సిలబస్ కవర్ చేశాను. ప్రాక్టీస్ ఏం చేయలే, క్లాసులు విన్నాం, వీళ్ళైతే కొంచెం నోట్స్ రాసుకున్నాం. ఇంగ్లీష్ అయితే గ్రామర్ వరకు, యాప్టిట్యూడ్ అయితే ఓన్లీ ఫార్ములాస్ వరకు రాసుకున్నాం. ఇంకా రీజనింగ్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఆల్రెడీ, కొంచెం మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అబిలిటీ ఉండేది, కొంచెం చేయగలను. ఏదైతే కాంప్లెక్స్ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటి వరకు చూసేవాడిని, ఏదో ఎవరెస్ట్ లో కానీ యూట్యూబ్ లో పెట్టేసి ఆ చాప్టర్ వాటి వరకు చూసుకునేవాడిని. GS అనేది నాకు కొంచెం కాన్ఫిడెంట్ ఉండేది, అంటే చెప్పాక స్టార్టింగ్ లో UPSC ప్రిపేర్ అయ్యింది కదా, ఆ GS ప్రిపేర్ అయినా ఇదంతా ఉంటుందిలే అనుకున్నాం, కానీ బ్యాక్ ఫెయిల్ అయిపోయింది. నాకు ఎంత వచ్చిందంటే 13 మార్కులు వచ్చినాయి GS లో. దాంట్లో కొంచెం 20 వచ్చినా అయిపోయింది. సో 23 CGL 138 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు కట్ ఆఫ్ 145 సంథింగ్ ఎంత ఉన్నది. సో అది పోయింది. అది మెయిన్ గా రియలైజ్, ఎందుకంటే నేను చాలా ఇదితో ఉండేవాడిని, అంటే
సీజల్ ఏముందిలే 6 months లో అయిపోద్ది అని అనుకునే అదే థాట్ లో ఉన్నాను. సో నేను ఆ 1.5 months సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అంటే డే టైం అంతా వినేవాడిని, ఇంకా ఈవినింగ్ టైంలో నాకు పబ్జీ ఇదంతా కొంచెం అడిక్టెడ్ ఉండేవాడిని. పబ్జీ ఇదంతా ఆడేవాడిని. రమ్మీస్ కూడా ఆడతా? లేదు, అదేం లేదు, ఓన్లీ పబ్జీ. అంటే పబ్జీ కొంచెం మొబైల్లోనే క్రికెట్ అంటే బాగా ఇష్టం. మన సబ్స్క్రైబర్ ఒకరు అడగమన్నారు, యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేయలేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటావా లేకపోతే సోషల్ మీడియా యూజ్ చేసేవాడు? నేను 24 Tier 1 వరకు సోషల్ మీడియా యూజ్ చేశాను. 24 Tier 1 వరకు? 24 Tier 1 వరకు. అంటే ఎట్లా, అంటే బాగా యూజ్ చేసేవాడు లేకపోతే డైలీ ఒక 1.5 or 2 hours అట్లా. ఓకే. మెయిన్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్లు ఇవి ఉంటాయి. షార్ట్లు ఎక్కువ చూడను, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఫన్నీ రీల్స్, కామెడీ అంటే మైండ్ కొంచెం రిలీఫ్ పొందే దానికోసం షార్ట్లు, రీల్స్ ఇవి చూసేవాడిని. కామెడీ. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే నువ్వు చాలా, అంటే దాన్ని ప్రెజర్ ఫీల్ అవడం, స్ట్రెస్ ఫీల్ అవడం చాలా ఫీల్ అయ్యావు. సో నువ్వు ఇందులోంచి రిలీఫ్ తెచ్చుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని అంటే ఎలా చేసావు? అంటే అలా రిలీఫ్ తెచ్చుకోవడానికి నీకు చెప్తాను. ఫస్ట్ 2023 ఇయర్ లో సీజన్ నాకు రిజల్ట్ September 19th రిజల్ట్ వచ్చింది. ఆ రోజు బాగా గుర్తుంది. నైట్ అంతా మేల్కొని ఉన్నాం, అసలు ఎందుకు తప్పు పోయింది. నైట్ 11కు ఎప్పుడో రిజల్ట్ వదిలేదు, 11:30 కాదు. ఇంకా నాకు నైట్ అంతా అదే ఒకటే బాధ, ఎందుకు కాలేదు, నేను ఇంతలా సీరియస్ ఇంత ఈజీగా అయిపోకూడదాం అనుకున్నది, ఎందుకు కాలేదని కొంచెం నైట్ అంతా కూర్చొని ఆలోచించి నేను అప్పటికప్పుడు అనలైజ్ చేసుకున్నాను. ప్రిపరేషన్ టైంలో ఏమేమి మిస్టేక్స్ చేశాను అంటే, ఫస్ట్ క్రికెట్ అంటే చూసేవాడిని బాగా. నెక్స్ట్ ఇది మన పబ్జీ అడిగాడు, ఈ టైం వేస్ట్ ఎక్కువ చేసేవాడిని. ఇంకోటి ప్రాక్టీస్ అసలు లేదు, క్లాస్ విన్నాం ఇంకా డైరెక్ట్ పోయి అటెంప్ట్ ఇచ్చినాం అంతే. ఇంకా రివిజన్ ఇవేం లేవు, ఎందుకంటే ప్రిపరేషన్ టైం 1.5 months కాబట్టి నేను అవన్నీ రాసుకున్నా. నెక్స్ట్ ఏమేమి చేయకూడదని మళ్ళీ నోట్బుక్లు రాసుకొని మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేశాను. ఇంకా మళ్ళీ మధ్యలో డౌట్, నెక్స్ట్ ఇయర్ సీజీఎల్ ఎప్పుడో కదా, మళ్ళీ నెక్స్ట్ September లో 1 year టైం ఉంది. ఈ 1 year ఏం చేస్తాము, దానికి ప్రిపేర్ అయ్యి వేస్ట్, ఏమైనా గ్రూప్స్ ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ట్రై చేద్దామని చెప్పేసి అనుకునేవాడిని. ప్రిపేర్ అయ్యేప్పుడు గ్రూప్ 1కి అనుకునేవాడిని, మళ్ళీ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ అంటే చాలా హెక్టిక్ గా అనిపించింది. అవన్నీ కవర్ చేయడం, ఏపీ సిలబస్, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కొంచెం హెక్టిక్ గా ఉన్నాయి. సో నాకు అనిపించేది ఇవి ప్రిపేర్ అవ్వడం వల్ల సీజన్కి దెబ్బతీస్తాయి అని చెప్పేసి మధ్యలో మళ్ళీ డిసెంబర్ ఆ టైంలో అనుకున్నాం. ఇంకా మళ్ళీ ఇది దగ్గరకు వస్తుంది మన గ్రూప్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 మార్చి ఫిబ్రవరి ఆ టైంలో ఉన్నాయి. దగ్గర ఉన్నాయి కదా, ఊరికి కొంచెం చూద్దాంలే తొందరగా అయిపోతాయి అని అనుకొని మళ్ళీ గ్రూప్స్ కొంచెం చూసాం. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు క్లియర్ అయినాయి. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ సీజన్కి స్టార్ట్ చేశా. జస్ట్ ప్రిలిమ్స్ రాసి వదిలేసా, సీజన్కి రాసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఈ గ్యాప్ మెయిన్ 2024 సింగిల్ గా రూమ్ ఒక్కనే ఉండేవాడిని కాబట్టి మెంటల్ ప్రెషర్ కానీ ఇదంతా ఫీల్ అయ్యేవాడిని. సో మెయిన్ గా ఏంటంటే థాట్ ప్రిపరేషన్ టైంలో నేను దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేశానంటే, ఏదైనా కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్నా దాని నుంచి బయటకు వచ్చామని, అంటే ఒక థర్డ్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో బయట నుంచి ఆలోచించి ఒక వ్యక్తి ఇట్లా అనుభవిస్తున్నా అతను బెస్ట్ ఏం చేయగలడు, ఆ ప్రిపేర్ అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా బయటికి రావాలంటే ఏ విధంగా చేయగలడు. మెయిన్ గా అవేం పట్టించుకోకుండా పాజిటివ్ సైడ్ చూడాలి, మెయిన్ గా పాజిటివ్ అఫర్మేషన్స్ ఉండాలి. అంటే నెగిటివ్ థాట్స్ మైండ్ లో పెట్టుకోకుండా, అన్న వాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో నా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు, వాళ్ళు నాకు మనీ సపోర్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ గానీ ప్రిపరేషన్ పరంగా. సో నేను అవన్నీ వదిలేసేయాలి, ఈ స్ట్రెస్ ఇవి అవి పట్టించుకోకూడదు. వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసిందంటే కొన్ని 100 సార్లు కాల్ చేసి ఉంటారు వాళ్ళ కోసం, వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా కాదు. నేను సో అవన్నీ పట్టించుకోవడం మానేసి ఓన్లీ పాజిటివ్ థింకింగ్ తోనే ఉండేసి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కదంటే మెసేజ్ చేసా, కాల్ చేసా, 100 సార్లు చేసి ఉంటా వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మకి, వాళ్ళ అబ్బాయికి, అదే అతను మనీ తీసుకుని వాళ్ళు ఇచ్చేవాళ్ళే కాదు రెస్పాన్స్. సో అదే సైకిల్లో ఉంటే స్ట్రెస్ ఇలానే వెళ్ళిపోతామని చెప్పి బయటకు వచ్చేసి ప్రిపరేషన్ పైన అంటే స్టార్ట్ చేయడం కూడా హెవీగా స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్ ఒక 2-3 hours డైలీ, 4 hours ఇంక్రీజ్ చేసుకుంటా స్లోగా. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతావో సో నువ్వు బయటకు వచ్చేసి ఖచ్చితంగా అతను స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు, దానికి రీజన్స్ ఏంటి, దాంట్లో బయటకి రావాలి, నువ్వే ఆలోచించి నువ్వే బయటకు వచ్చాను. అంటే నేను ఎక్కువ మంది షేర్ చేసేవన్నీ కూడా కాదు, అంత ఓన్ గానే బిల్డ్ అయిపోయినా. ఏది జరిగినా సరే ఫస్ట్ నేనే అనలైజ్ చేసేవాడిని సిచ్యువేషన్. అందులో నీకు కొంచెం మోటివేషన్ ఏంటంటే మీ బ్రదర్, సిస్టర్, సో వీళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నేను ఇలా ఉంటాం కరెక్ట్ కాదని, అది వాళ్ళకి మోటివేషన్. రెగ్యులర్ గా కాల్ చేసి అడుగుతా ఉంటారు, మార్క్స్ లో స్కోర్ ఎట్లా వస్తుంది, ఎన్ని వస్తున్నాయి నా పైన అంటే చెకింగ్ చేసి. ఓకే, నైస్.
సో ఇప్పుడు నువ్వు ఆ టైం అని చెప్పావు కాబట్టి నేను ఇనిషియల్ గా 2 hours ప్రిపేర్ అయ్యండి. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నీ ప్రిపరేషన్ టైం తీసుకుంటే 22 మే సంథింగ్ జూన్ అనుకో 2023 మేలో యూపీఎస్సీ 22 నుంచి 23 మే వరకు 23 మే వరకు 1 year యూపీఎస్సీ. సో దాని తర్వాత 1.5 month కి CGL 23 టైర్ 1. సో మళ్ళీ డిసెంబర్ వరకు గ్రూప్స్. సో డిసెంబర్ తర్వాత నీ ప్రాపర్ ఎస్ఎస్సి అంటే ఫిబ్రవరి వరకు మళ్ళీ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సో వాటికే డెడికేట్ చేస్తాను. సో ఫిబ్రవరి తర్వాత సో యూ హ్యావ్ అంటే నాలెడ్జ్ అయితే ఉంది పర్టికులర్ ఎస్ఎస్సి నాలెడ్జ్ కాదు. సో నీకు ఓవరాల్ నాలెడ్జ్ అయితే ఉంది అన్నిటి మీద. సో దాన్ని నువ్వు కొంచెం పాలిష్ చేసినట్టు అంతే పాలిష్ చేసి సీజల్ కి ప్రిపేర్ అయిపోయి సో సీజల్ షేప్ అవుట్ చేసి సీజల్ స్టార్ట్ చేశాను. గ్రూప్స్ కూడా ఎందుకు చూసిన అంటే సీజల్ ఫుల్ టైం అసలు చదవట్లేదు, ఎందుకంటే అదే స్ట్రెస్ సైకిల్ నాకు. ఎస్పెషల్ గా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏదైతే ఉన్నాయో ఆ 3 months ఒక్క నీకు మైండ్, ఎందుకంటే మెయిన్ గా నాకు అసలు ఆ థాట్స్ ఉండేవి, స్ట్రెస్ ఫీల్ అవ్వాలి ఏమో చాలా కష్టాల్లో ఉన్నామని అసలు ఉండేది కాదు. ఏమి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే ఎంత తట్టుకుంటున్నావురా ఇంత స్ట్రెస్ ఉంటుంది, నేనైతే అసలు తట్టుకునేవాడిని కాదు. అప్పుడు ఆలోచించా అంటే ఏంటి ఇంత నిజంగా స్ట్రెస్ ఉంటుందా లేకపోతే ఇట్లా ఫీల్ అవ్వాలా దీనికి కూడా అని అనుకునేవాడిని. అట్లా అనుకొని నేను కూడా స్ట్రెస్ ఎంటర్ అయిపోయా దాంట్లోకి. సో అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఫీల్ అవుతున్నా, నా పర్ఫార్మెన్స్ చాలా దెబ్బతింటుంది, సరిగా ఫోకస్ చేయలేకుండా. సో అర్థమైపోయింది నేను దీని నుంచి బయటకు రావాలి సైకిల్ నుంచి అని చెప్పి. సో నీకు 2024 టైర్ 1 ఏ మంత్ లో ఉండేది? 24 లో సెప్టెంబర్. సో నువ్వు ఒక మార్చి నుంచి స్టార్ట్ చేసావు. మార్చి నుంచి. సో స్టార్టింగ్ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యావు? ఇది గ్రూప్స్ అయిపోయినాక నేను స్టార్టింగ్ లో నేనైతే ఎప్పటికప్పుడు ప్లాన్స్ వేసుకునేవాడిని, రెగ్యులర్ గా డైలీ ప్లాన్ వేసుకునేవాడిని. మంత్ కి ఈ మంత్ లో ఏమేమి కవర్ చేయాలి ఏ చాప్టర్ అని. అట్లా స్టార్టింగ్ కాబట్టి నిదానంగా స్టార్ట్ చేద్దామని, స్లోగా బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి డైలీ 10 hours కూర్చున్నా అది ఎక్కువ రోజులు ఉంటాం చదవలేము. సో నేను స్టార్టింగ్ నుంచి నిదానికి బిల్డ్ చేసుకునేవాడిని. ఒక 2-3 hours 4 hours అట్లా క్లాసెస్ వినడం కానీ ఫార్మర్ రిపేర్ చేయడం. ఇంకా రిమైనింగ్ టైంలో అంటే బయట ఎక్స్పోజర్ ఫిజికల్ వర్క్ ఇవి కొంచెం నాకు అలవాటు బాగా చేసేవాడిని బీటెక్ నుంచి. సో ఆ టైం అట్లా మేనేజ్ చేసుకుంటే స్టార్టింగ్ లో నా వీక్నెస్ ఏది ముందు అది తీసుకునేవాడిని. ఏదైతే స్ట్రాంగ్ అంటే అందరు హార్డ్ అని ఫీల్ అవుతారో ఆ ఏరియాస్ తీసుకునేవాడిని, లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ కానీ లేదంటే ఇంగ్లీష్ ఎస్పెషల్ గా నాకు చాలా నైట్ మేర్ అది. సో 2 hours నుంచి అంటే నీకు అంటే సెప్టెంబర్ లో ఎగ్జామ్, మార్చి నుంచి కాబట్టి సమ్ 5-6 months అరౌండ్. 5-6 months వేసుకో. సో 5-6 months ఉంది కాబట్టి నువ్వు ఇనిషియల్ గా 2-3 hours తో స్టార్ట్ చేసావు. ఒక 3 months ప్లాన్ అంటే నీకు సెప్టెంబర్ ఎగ్జామ్ అనుకో, మనకి నీది జూన్ లో అనుకుంటే అప్పటి నుంచి ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యావు? ఒకవేళ 3 months టైం అంటే మినిమం ఒక డైలీ మెయిన్ గా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఒక 8 hours అలా యావరేజ్ 8 hours మెయింటైన్ చేసామండి జూన్ నుంచి అయితే నేనైతే మెయింటైన్ చేసాను 8 hours అయితే మెయింటైన్ చేసాను. సో నీకు ప్రిలిమ్స్ లో ఎంత స్కోర్ వచ్చాయి? ఇక్కడ ప్రిలిమ్స్ అయితే 150 రా స్కోర్ వచ్చింది, నార్మలైజ్ 158 వచ్చింది. 158. సో కట్ ఆఫ్ క్లియర్ అయిపోయింది. నీకు ఎగ్జామ్ రాయంగానే అర్థమైపోయింది ఈ ఇయర్ నేను క్లియర్ చేస్తాను. ఎగ్జామ్ రాయంగానే అర్థమైపోయింది, ఎందుకంటే మెయిన్ గా నెంబర్ ఆఫ్ మార్క్స్ డైలీ రాసేవాడిని. టైర్ 1 కి ముందర డైలీ 2-3 hours అటెంప్ట్ చేసేవాడిని. ఆ ఫ్లో అనేది బాగా బిల్డ్ అయింది. మార్క్స్ అటెంప్టింగ్ అనేది నాకు అర్థమైపోయేది ఏ మార్క్స్ లైన్ వస్తాయి. ఇప్పుడు ఎస్ఎస్సికి కోచింగ్ తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు? 2023లో అది హైదరాబాద్కి వచ్చినాక నేను ఆలోచించా నాకు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందని చెప్పి. అప్పుడు అన్ని సెర్చ్ చేసి ఎవరెస్ట్ కొంచెం నాకు తగ్గట్టు కొంచెం మంచిగానే ఉంది అని చెప్పేసి నేను ఎవరెస్ట్ లో కోచింగ్ తీసుకున్నా. అది కాక ఓన్లీ ఆన్లైన్ కోచింగ్. నాకు ఆఫ్లైన్ కోచింగ్ అంటే అసలు నేను ఆల్రెడీ ఢిల్లీలో 1 year ఉన్నా కోచింగ్ కి. ఆన్లైన్ లో తీసుకుంటే మెయిన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను క్లాసెస్ ఇప్పుడు 1.5-2x లో చూసా, టైం సేవింగ్ చేస్తాను. మధ్య మధ్యలో సార్ లేదని చెప్తుంటారు మోటివేషన్ కానీ ఏదైనా అవేర్నెస్ కోసం నేను అవన్నీ స్కిప్ చేసేవాడిని. సో కోచింగ్ ఎప్పుడు స్టార్ట్, ఈ ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసాను? 2023 మేలో తీసుకున్నా. నాకు 23లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయాక కరెక్ట్ గా ఒక జూన్ నుంచి అనుకోండి, జూన్ నుంచి కరెక్ట్ స్టార్ట్ చేసా ప్రిపేర్ అవ్వడం. నాకు జూలైలో ఎగ్జామ్ నేను చెప్పాను కదా 23లో. 1.5 month కి ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే క్లాస్ వినడం ప్రాక్టీస్ ఏం లేదు, క్లాసులన్నీ కంప్లీట్ చేశా. జిఎస్ అయితే ఎక్కువ పట్టించుకోలేదు, ఆల్రెడీ వస్తాను ఇదితో. ఇంకా రీజనింగ్ కొన్ని టాపిక్స్, రీజనింగ్ ఎస్ఎస్సి అంటే చాలా ఈజీనే కొంచెం ఫీల్ అవుతారు, అంటే ఎస్పెషల్ గా మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్. ఈ 1.5 month లో ఆ రికార్డ్ క్లాస్ అన్ని కంప్లీట్ చేశాను. దాని తర్వాత నువ్వు మళ్ళీ 23 క్లియర్ అవ్వలేదు, 24 కి మళ్ళీ ఆ క్లాసెస్ విన్నావా లేకపోతే? లేదు,
మళ్ళీ నేను ఏం చేశానంటే 6 months అయిపోయింది. Hmm, నాకు okay. కోచింగ్ అయిపోయింది. నా దగ్గర మెటీరియల్ చూసుకున్నా, నా దగ్గర ఉన్న మెటీరియల్ ఎనఫ్ ఆర్ నాట్ అని చూసా. కొంచెం నాకు ఎందుకు తేడాగానే ఉంది. నాకు ఎందుకంటే మార్క్స్ ఎక్కువ లేవు, మళ్ళీ రావట్లేదు. నేను ప్రిపేర్ చేశాను నోట్స్ క్వాంటికి, ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ వరకు ఓకే బాగుంది. క్వాంటికి నోట్స్ ప్రిపేర్ చేసా ఫార్ములాస్. క్లాసెస్ విని ఆ క్లాసెస్ వినే 23లో. నాకు అది కొంచెం ఎనఫ్ అనిపించలేదు నోట్స్. ఇంకా నేను ఎక్కువ చదవాలనిపించేది. సో నేను మళ్ళీ 3 months ఎక్స్టెండ్ చేసుకున్నా వాళ్ళకి కాల్ చేసి కోర్సుని. నాకు ఏమైతే కావాల్సినవి ఉన్నాయో వాటి వరకు చూసేవాను, అన్ని క్లాసెస్ కాకుండా. అది అలా అయిపోయింది. బట్ 24 attempt కి బాగా రియలైజ్ అయ్యా మొత్తం తప్పులు ఏమేమి చేస్తానని. ఈ ప్రిపరేషన్ అంతా సెల్ఫ్ అనలైజింగ్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి చేసుకుంటా ఇంప్రూవ్ అయ్యేవాడిని. సో నీ బుక్ లిస్ట్ ఎలా ఉండేది? ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యేవాడు? చాలా మంది ఏంటంటే నువ్వు PYQs కన్ఫామ్ గా చేయాలి, PYQs బుక్ నేను కూడా సజెస్ట్ చేస్తాను, కన్ఫామ్ గా నీ దగ్గర PYQs బుక్ ఉండాలి అని చెప్తాను ఎవరికైనా. సో నువ్వు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యావు? నేను 23 నుంచి స్టార్ట్ చేసినప్పుడు లైక్ చాలా స్ట్రాటజీలు చూసా టాపర్స్ ఇవన్నీ. నేను ఇంకా అందరూ PYQ రికమెండ్ చేస్తున్నారని చెప్పి నేను PYQ బుక్స్ అన్ని కొనేసా. రీజనింగ్ కి, ఇంగ్లీష్ కి, మ్యాథ్స్ కి అన్నిటికీ కొనేసి అన్ని పక్కన పెట్టా. నాకు 23 attempt కి టైం ఉండేది కాదు కాబట్టి అసలు రిఫర్ చేయలేదు. ఇంకా 23 attempt అయిపోయినాక కొంచెం ఇంకా చదవాలేమో అని చెప్పేసి PYQs కొంచెం చూడడానికి ట్రై చేశాను. కానీ ఇంకా నాకు అంత ఇది ఉండేది కాదు. చెప్పా కదా, అంత సీజల్కే కాదు, మధ్యలో గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యా, వేరే సాఫ్ట్వేర్ కొంచెం డైవర్ట్ అయిపోయా కంప్లీట్ గా నేను. సో PYQ అనేది పట్టించుకోలేదు నేను. స్పెషల్ గా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒకటి చేసేవాడిని. ఓన్లీ సీజన్ PYQs, ఓన్లీ మ్యాథమెటిక్స్ వరకు. ఏ బుక్ అది? కిరణ్ సార్ నేను ఓన్లీ సీజన్ PYQs అని చెప్పి గగన్ ప్రతాప్ సార్ ఒక బుక్ ఉంటాను, ఓన్లీ సీజన్ వరకు. దాని వరకు చదివా. ఇంకా అది ఎప్పుడు 24 attempt కే, 23కి అసలు ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి అసలు రిఫర్ చేయలేదు. ఏదో రీజనింగ్, ఇంగ్లీష్కి అయితే PYQలు నేను పట్టించుకోలే. నేను ఓన్లీ మార్క్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ రాసేవాడిని. సో మార్క్స్ లోనే మనకు అర్థమైపోతుంటది ఏ విధంగా వస్తున్నాయి, ఎట్లా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నీ బుక్ లిస్ట్ లో చూస్తే PYQs ఓన్లీ మ్యాథ్స్ వరకే ఉంది. కంప్లీట్ గా నేను చేసింది అయితే మ్యాథ్స్. సో అప్పుడప్పుడు ఓపెన్ చేసి పక్కన పెడుతుంటారు, నాకు స్టిల్ ఇంకా కొత్తగా ఉంటాయి బుక్స్. సో నీకు మ్యాథ్స్ స్ట్రాటజీ ఎలా ఉండేది? నువ్వు మ్యాథ్స్ ఇట్లా ఉంది, ఇలా ప్రిపేర్ అవ్వాలి, నీకే నార్మల్గా ఈజీ అనిపించింది ఎందుకంటే నువ్వు IIT ప్రిపేర్ అయ్యావు కొంచెం ప్రిపేర్. సో నువ్వు ఎలా స్ట్రాటజీ పెట్టుకున్నావు? స్పెషల్ ఏంటంటే నాకు 23 attempt కి ఒకటే ఉండేది మైండ్ లో, క్లాసెస్ కంప్లీట్ చేయడానికి. నేను క్లాసెస్ ఒకటే ఫాలో అయ్యా. ఇంకా అయ్యారు ఎట్లా కాలేదు, నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దామని కంప్లీట్ గా వేరే ప్లాన్ అయితే చేసుకున్నా, ఓన్ గా ప్రిపేర్ చేసుకొని. లైక్ ఫస్ట్ నాకు అర్థమెటిక్ చాలా వీక్ ఉండేవాడిని. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఆల్రెడీ ఇంటర్లో కొన్ని చేసినాను కాబట్టి కొంచెం ఈజీగా అనిపించేది. ఫస్ట్ అర్థమెటిక్ లో స్పెషల్ గా నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేవాడిని. ఇంకా వేరే ఏమి నేను పట్టించుకోలేదు. క్లాసులు ఒక హ్యాండ్ అవుట్, అదే ఒక నోట్స్ రాసుకునేవాడిని ఫార్మాస్ వరకు మెయిన్ గా. స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసాను. సార్ ఏదైతే చెప్పింటాడో స్టార్టింగ్ నుంచి అదే సిరీస్ అయితే ఫాలో అయ్యా. అర్థమెటిక్ అట్లా. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వచ్చేసి స్పెషల్ గా అంటే స్టార్టింగ్ లోనే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ చేయడం కొంచెం ఎందుకులే అని చెప్పి ఆల్జీబ్రా కొంచెం ఫెమిలియర్ గా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఆల్జీబ్రా, తర్వాత మెన్సురేషన్ ఓన్లీ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. సో మెన్సురేషన్ తర్వాత ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అలా. సో ఇవన్నీ నువ్వు ఎట్లా ఫస్ట్ యాప్టిట్యూడ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కవర్ చేసావా లేకపోతే ప్యారలల్ కవర్ చేసావా? అలా ప్యారలల్ గా మ్యాథ్స్ అయితే ఫస్ట్ ప్రిపరేషన్ 23 అయితే ఫస్ట్ అర్థమెటిక్స్ అయితే తర్వాత ఇది చదివా. సో నాకు 24 attempt కి అయితే నేను మళ్ళీ మార్చా. కరెక్ట్ కాదు అంటే మోనోటోనస్ కి వెళ్తుంటది అర్థమెటిక్ అంతా ఒకేసారి సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది. అడ్వాన్స్ వేరే ప్యాటర్న్. సో మిక్స్ నేను ఎవరికైనా రికమెండ్ చేసి మిక్స్ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, ఒకటి అది ఒకటి ఇది కానీ రెండు అవి అట్లా. సో ఇవి షెడ్యూల్ చేసుకున్నా అంటే ఈ రోజు ఈ టాపిక్ అయిపోవాలి మ్యాథ్స్. అవును, డైలీ మినిమం 3-4 వీడియోస్ ఒక సబ్జెక్ట్ కే పెట్టుకునేవాడిని. ఒక సబ్జెక్ట్ లో అంటే ఒక రోజు ఒక సబ్జెక్ట్ ఒక రోజు 3-4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ కి మళ్ళీ 3-4 వీడియోస్ ఉంటాయి. ఓకే, ఒక సబ్జెక్ట్ 3-4 వీడియోస్ హెవీగానే పెట్టుకున్నాను ఎందుకంటే కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో ఒక టాపిక్ వీడియోస్ కంప్లీట్ చేయడానికి ఎవరెస్ట్ వీడియోస్ కంప్లీట్ ఎవరెస్ట్ ఎక్కువ ఉండవు మళ్ళీ వాళ్ళు. అంటే కొంతమంది కోచింగ్ లో అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ అని చాలా ఎక్కువ ఉంటాయి. ఒక జామెట్రీకి అయితే 100 వీడియోస్ ఉన్నాయి, 100+ వీడియోస్ ఉన్నాయి. ఇదే ఏంటంటే ఓన్లీ అర్థమెటిక్ కలిపి కూడా 60-70 అలా ఉంటుంది సంథింగ్. సో ఈజీగా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. అందుకే ఎవరెస్ట్ చూస్ చేసుకుంటాను. ఓకే. సో నువ్వు ఎవ్రీడే షెడ్యూల్ వేసుకున్నాడు మ్యాథ్స్ కి.
తర్వాత క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేసుకునేవాడే అదే చేసేవాడిని. స్పెషల్గా ఏంటంటే మ్యాథ్స్ కి క్లాసెస్ వినడం, ఫార్ములాస్ రాసుకోవడం, వాళ్ళు ఇచ్చిన హ్యాండ్అవుట్స్ ఉంటాయి, అంటే సార్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ ఆ హ్యాండ్అవుట్స్ వరకు సాల్వ్ చేసుకునేవాడిని. అది మెయిన్. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇంకా సెకండ్ స్టేజ్ అంటే మళ్ళా ఫార్ములా నోట్స్ రివైజ్ చేసుకొని పీవైకేస్ చూసుకోవడం. ఇప్పుడు క్లాసులు ఏం లేదు, క్లాసెస్ ఏం లేదు. ఆల్రెడీ క్లాసెస్ 23 ఫస్ట్ అటెంప్ట్ విన్నారు, అది అయిపోయినాక మళ్ళీ 2 times విన్నా, ఇంకా చాలా. సో రివిజన్ ఏం చేసేవాడంటే షెడ్యూల్ వేసుకునేవాడు, సో దాని మీద ఫార్ములాస్ చూసేవాడు, ఫార్ములాస్ ఉంటే దాని మీద క్వశ్చన్ చేసేవాడు. ఎన్ని క్వశ్చన్ చేసేవాడు రివిజన్ అప్పుడు? అంటే నేనేంటంటే సెపరేట్ గా బుక్ ఏం పట్టుకోలేదు, అంటే అడిషనల్ గా కొన్ని ప్రాక్టీస్ కోసం ఏ బుక్లు కొనలేదు. సీజల్ పీవైకి బుక్ ఉంది. ఒక రోజు ఒక టాపిక్ లో పర్సెంటేజెస్ లో సగం కంప్లీట్ చేయాలనుకుంటా. సపోజ్ ఒక 20-30 ప్రాబ్లమ్స్ డైలీ పీవైకి చూసుకొని ఓన్లీ పీవైకి వరకు సాల్వ్ చేసేవాడిని. ఇంకా నేను వేరే బుక్ ఏం రిఫర్ చేయలేదు. 20-30 అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయను. ఏంటంటే ప్రాక్టీస్ చేయడం కూడా మ్యాథ్స్ అంటే కొంచెం ఈజీగానే కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. నీకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు తక్కువ ప్రాక్టీస్ లో నువ్వు చేయగలుగుతున్నావు. అది ఎప్పుడు 24 Tier 1 వరకే. నాకు మధ్యలో మళ్ళీ రియలైజ్ అయిపోయి ప్రాక్టీస్ కావాలని చెప్పి మళ్ళీ చేశాను. కానీ అప్పటి వరకు అయితే అదే ఫాలో అయ్యా. అంటే 20-30 ఒక 40 అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని కాదు, క్వశ్చన్లు చూసుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నీకు 24 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఉంది. సో మెయిన్స్ కూడా నువ్వు మళ్ళీ మ్యాథ్స్ రివైజ్ చేయాలి. సో అప్పుడు ఎలా రివైజ్ చేశావు? 24 నేను మ్యాథ్స్ అంటే ఎగ్జామ్ రాసి వచ్చినాక కొంచెం రియలైజ్ అయ్యా, నేను ఇప్పటి వరకు చదివింది నాటే. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి 24 ప్రిలిమ్స్ లో? ప్రిలిమ్స్ లోనా అరౌండ్ 43-42 అరౌండ్. ఓకే, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 37.5 అనుకుంటా. ఓకే, 37.5 to 42 మధ్యలో అరౌండ్ వచ్చింది. సో నేను చేసింది నాట్ ఎనఫ్ అని నాకు అర్థమైంది. నా ఫార్ములా నోట్స్ నాకు సరిపోదు, నేను ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను అప్పట్లో గగన్ ప్రతాప్ సార్ది కాన్సెప్ట్ కింగ్ అని ఒక బుక్ ఉండేది. దాన్ని మొత్తం అంటే నేను నోట్స్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను, సార్ ఆల్మోస్ట్ ఆ విధంగా ఉంది. సో కాన్సెప్ట్ కింద ప్రాబ్లమ్స్ ఉండేటి. నాకు అది మంచిగా అనిపించి నేను ఆ బుక్ పర్చేస్ చేసి, ఇది Tier 1 అయిపోయాక 24 Tier 2 కి అప్పుడు కొత్త బుక్ తీసుకొని కంప్లీట్ గా ఒక 2-3 times అంతే. కాన్సెప్ట్ కింగ్ వాళ్ళు ఇంకా నేను రాసిన ఫార్ములా నోట్స్ ఇంకా రిఫర్ చేయలేదు మళ్ళీ. నీ ఫార్మర్స్ సో ఇది కాన్సెప్ట్ కింగ్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? లిమిటెడ్ గా ఉంటాయి. కాన్సెప్ట్ ఉంటది, ఆ కాన్సెప్ట్ కి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. సో అంటే నీ రివిజన్ టైంలో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ లేదు, ఎక్కువ ఉండేది కాదు. అంటే ఓన్లీ బుక్ వరకు కన్సిడర్ చేస్తే అది. నేను ఏంటంటే సెక్షనల్ మార్క్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, ఆడ సాల్వ్ చేస్తాం, ఇలా సాల్వ్ చేస్తాం. నాకంటే డైలీ ఒక 50-60 అట్లీస్ట్ కవర్ అవుతుంది మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తాను. సో ఎన్ని అవర్స్ పట్టేది నీకు ఈ మ్యాథ్స్ ప్రిపరేషన్? ఓన్లీ మ్యాథ్స్కి అయితే డైలీ నేను ఒక 3-4 hours షెడ్యూల్ చేసుకునేవాడిని. అంటే మార్నింగ్ లేచిన నుంచి మధ్యాహ్నం వరకు మ్యాథ్స్ చదవాలి. ఓకే, సో ఆ టైంలో ఎంత వీలైతే అంత 3 hours. ఈ మధ్యలో మార్నింగ్ ఒక 8 to 12, 9 to 12 వేసుకోవచ్చు. లంచ్ వరకు 1 అవుతుంది, 9 to 1 వేసుకోవచ్చు. సో ఈ మధ్యలో మన డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం. కొన్నిసార్లు ఏదో ఒకటి డిస్ట్రాక్షన్ ఉంటాయి, మొబైల్ రీల్స్. సో ఒక రఫ్ గా ఒక 3 hours వేసుకోవచ్చు. 9 to 1 4 hours కాబట్టి 1 hour వేస్ట్ అయినా 3 hours అరౌండ్ ఓన్లీ మ్యాథ్స్ కేటాయించాము. ఓకే, సో మ్యాథ్స్ స్ట్రాటజీ ఏంటంటే సుమంత్ది ఎక్కువ అంటే తనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈజీగా అనిపించేది. సో కాన్సెప్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు, ఫార్ములాస్ దాన్ని రివైజ్ చేసుకోవటం, లిమిటెడ్ ప్రాబ్లమ్స్ బుక్ లో సాల్వ్ చేస్తున్నాడు, ఎక్కువ ప్రాబ్లమ్స్ మార్క్స్ లో సాల్వ్ చేస్తున్నాడు. అది మన సుమంత్ స్ట్రాటజీ మ్యాథ్స్ వరకు. సో సేమ్ ఇదే ప్యాటర్న్ లో 23కి ఇంగ్లీష్కి ఏం చేసాం, 24కి ప్రిలిమ్స్ ముందు ఇంగ్లీష్ ఏం చేసాం, మెయిన్స్ కి ఇంగ్లీష్ ఏం చేసాం. 23కి అయితే మైండ్ లో ఒకటే ఉండేది, సిలబస్ కంప్లీట్ చేయడం. ఎందుకంటే 1.5 month నా చేతిలో ఉండేది. సో సిలబస్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి క్లాసెస్ విని 2x లో పెట్టుకుని నేనేవాడిని. ఇంగ్లీష్ అయినా సరే నాకు అప్పటికి చాలా వీక్ వచ్చేసి ఇంగ్లీష్. నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా చేసుకోలేను ఇప్పటికీ కూడా. ఈ పాయింట్ ఇంగ్లీష్ లో మనకి 3 parts ఉంటాయి కదా, ఈ 3 parts ఇండివిజువల్ గా చెప్పు. గ్రామర్ పార్ట్, వొకాబులరీ పార్ట్, కాంప్రహెన్షన్. ఇండివిజువల్ గా చెప్పు ఎలా ఫాలో అయ్యా. 23 అయితే బ్లైండ్ గా క్లాసెస్ విన్నా. అది ఫస్ట్ గ్రామర్ చూసా, తర్వాత వొకాబులరీ చూసా, కాంప్రహెన్షన్. వొకాబులరీ కూడా క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ విన్నా. అవే నేను ప్రాక్టీస్ చేసింది లేదు, బుక్ కొట్టింది లేదు, ఏం లేదు.
తర్వాత 23 అటెంప్ట్ జస్ట్ ఒక ఫ్లిప్ అంతే, ఒక వెళ్ళిపో. సో అది సీరియస్ కాదు మెయిన్ సీరియస్. 24 ఫిలిమ్స్ ముందు ఏం చేశావు? అది నేను ఫస్ట్ ఇంకా మళ్ళీ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంగ్లీష్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే 24 అటెంప్ట్ కి వాళ్ళ క్లాసెస్ ఫస్ట్ టైం, మళ్ళీ అంటే సెకండ్ టైం క్లాసెస్ చూద్దాం. మళ్ళీ ఫస్ట్ గ్రామర్ చూసా, గ్రామర్ కి చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సెల్ఫ్ గా, ఓన్లీ గ్రామర్ రూల్స్ వరకు. ఇంకా నేను రివిజన్ కూడా అదే యూజ్ చేసేవాడిని. తర్వాత మళ్ళీ వొకాబులరీ పార్ట్ వచ్చేసి మెయిన్ గా నాకు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉండేది, డైలీ హిందూ చదువుతుంటాం. సో వొకాబులరీ కొంచెం బాగానే అర్థమయ్యేది, డైలీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ తెలుస్తుండేటి, ఓన్ గా నేను గూగుల్ చేసి తెలుసుకుంటా ఉంటా. వొకాబులరీ పార్ట్ అనేది కాంప్రహెన్షన్ కి అదే హెల్ప్ అయ్యేది. టైర్ 1 లో ఎక్కువ ఉండేది కాదు, ఒక ప్యాసేజ్ ఉంటది, ఎక్కువ రావు. అండ్ ఇప్పుడు నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఆర్టికల్స్ అన్ని ఇంగ్లీష్ లోనే చదవాలి కదా? ఖచ్చితంగా. సో అది హెల్ప్ అయింది అనుకో. మెయిన్ గా యూపీఎస్సీ ప్రిపరేషన్ లోనే న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ అనేది అలవాటు అయిపోయింది. సో అది ఇంకా అట్లానే కంటిన్యూ చేశాను. సో కాంప్రహెన్షన్ కూడా న్యూస్ పేపర్ రీడింగ్ కవర్ అయిపోయింది. ఇంకా తర్వాత గ్రామర్ కి వొకాబులరీకి సెపరేట్ 2 బుక్స్ ఉన్నాయి. నేను ఎవరెస్ట్ వాళ్ళే ఫాలో అయ్యాను, శ్రీనివాస్ రెడ్డి సార్ బుక్స్ ఉన్నాయి, చాలా బాగా చెప్తారు. బుక్స్ అయినా స్ట్రక్చర్ గా ఉంటది, చాలా బాగుంది. సో నువ్వు ఇంగ్లీష్ 24 ముందు ప్రిలిమ్స్ ముందు క్లాసెస్ అంటే ఆల్మోస్ట్ ట్వైస్ ఇన్నా, ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా వాళ్ళవి ఎవరెస్ట్ వాళ్ళవి 2 బుక్స్ ఉన్నాయి, 2 బుక్స్, గ్రామర్ ఒకటి వొకాబులరీ ఒకటి, అవి 2 కంప్లీట్ చేస్తా. సో ఫస్ట్ ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ మన వాళ్ళకి హార్డ్ అనిపించేది వొకాబులరీ, ఎందుకంటే అన్లిమిటెడ్ ఉంటుంది. చాలా అదొక ఓషన్ లాగా ఎండ్లెస్ గా వస్తూనే ఉంటది. సో నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, ఎలా ప్రిపేర్ అయ్యావు, నీకు ఎగ్జామ్ ఎలా అనిపించింది నీ ప్రిపరేషన్? ఎస్పెషల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు క్లాసెస్ విన్న తర్వాత నాకు అనిపించేది, మార్క్స్ రాస్తుంటాయి కదా, చాలా వరకు పోతుంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. సో అనిపించేది వొకాబులరీ అనేది ఇంక ఎండ్లెస్ అని అర్థం చేసుకున్నా. ఇది ఎంత చదివినా అంటే మనకు తెలిసిన వస్తే వరకే పెట్టగలము. కొన్ని అయితే ఇంకా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది, అది యూజ్ చేసి కొంచెం చేయొచ్చు, కానీ తెలియని వస్తే పోగొట్టుకుంటుంటాం. సో ఇంకా నేనేం చేసేవాడిని అంటే వొకాబులరీకి ఇంకా గ్రామర్ ఇది ఉంది కదా న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ రీడింగ్, అక్కడ నేనేమైతే నేర్చుకున్నానో వాటికి సపరేట్గా నోట్స్ రాయడం ట్రై చేశా అంటే నాకు అది కూడా రాయబుద్ధి కాలే. నేను అట్లా రాసిన బుక్ చేసిన వొకాబులరీకి న్యూస్ పేపర్ లో వొకాబులరీ బుక్ అయింది, కానీ నాకు అదంతా మళ్ళీ హెక్టిక్ అనిపించింది. ఎందుకులే అని చెప్పేసి నేను ఓన్లీ క్లాసెస్ ఒకటి అర్థం చేసుకున్నాను. నేను పీవైకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ, అవే రిపీట్ అవుతుంటాయి. యాక్చువల్గా 1 word సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ కొంచెం డిఫరెంట్ గా అడుగుతుంటారు, బట్ పీవైకి ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కాబట్టి పీవైకి ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను అక్కడ టెక్స్ట్ బుక్ ఆన్లైన్ లో తీసుకొని కొంచెం అప్పుడప్పుడు క్విజ్లు చేసేవాడిని. పీవైకి క్విజ్లు ఇంకా మెయిన్ గా బుక్ ఎవరెస్ట్ సార్ వొకాబులరీ బుక్ అదే కంప్లీట్ గా ఫాలో అయ్యేవాడిని. ఇంకా ఫస్ట్ టైర్ 1 ప్రిపరేషన్ కి దీని నుంచి బయటకు పోలేదు, ఓన్లీ ఎవరెస్ట్ క్లాసెస్, ఆ హ్యాండ్ అవుట్స్ మెటీరియల్స్. మెయిన్స్ కి మాత్రం స్టేజ్ ఒక లెవెల్ హైయర్ అది, ఎందుకంటే కాంపిటీషన్స్ అని ఎక్కువ వస్తాయి, ఎస్పెషల్ గా ప్యాసేజ్లు ఇవి. నాకు కొంచెం డిఫికల్ట్ గా అనిపించేది, కొంచెం టైరింగ్ అనిపించేది. ఇప్పటి వరకు 1 hour మార్క్స్ రాసింటాం, నెక్స్ట్ 2.5 hours ఆల్మోస్ట్ అంతసేపు కూర్చోవాలన్నా ఇది ఉండేది. ప్యాసేజ్ లో పెద్ద ఉంటాయి, A4 సైజ్ పైన ఉంటాయి, ఒకటి చదవడానికి ఓపిక ఉండేది కాదు. సో మార్కులు అనేది ఇంక పోతున్నాయి అని అర్థమవుతుంది. ఎస్పెషల్ కాంప్రహెన్షన్ పట్టే ఈ PQRS లు, పారాజంబుల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పోతుండే. ఇక నాకు అర్థమైంది అంటే నేను దీనికి ఇంకా స్పెషల్ గా చెయ్యాలి ప్రిపరేషన్ కాంప్రహెన్షన్ కి, ఇప్పుడు వర్క్ చేసిన ప్రిపరేషన్ నాట్ అయిన పని. సో అంటే నేను ది పండిట్స్ అని ఒకరు ఉన్నారు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. అంటే వాళ్ళు డైలీ పెడుతుండే చూసేవాడిని, అంటే బ్లైండ్ ఫాలో అవ్వను, వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటని. అవి నాకేమైనా హెల్ప్ అవుతాయా డైలీ ప్లానింగ్ అని, వాళ్ళు పెట్టే రిసోర్సెస్ కానీ నేను చూస్తా ఉంటే, వాళ్ళు ఇంగ్లీష్ కి అమన్ సార్ అని యూట్యూబ్ లో టెలిగ్రామ్ లో పెడుతుంటారు రిసోర్సులు, ఈ డైలీ షెడ్యూల్స్. అక్కడ నేను ఇంగ్లీష్ కి చూసాను, ఇది మన అమన్ సార్ అని చెప్పి యూట్యూబ్ లో కాంప్రహెన్షన్ కి పెడుతుండే వాళ్ళు. సో నేను అవి చూసి లైక్ అతన్ని కాంప్రహెన్షన్ ఒక వీడియో పెట్టాడు పెద్దది, అంటే ప్యాసేజ్ స్పెషల్ ప్యాసేజ్ క్వశ్చన్లు ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పేసి కొంచెం బాగా హెల్ప్ఫుల్ అయింది ప్యాసేజ్ పార్ట్. ఇంకా PQRS కి ఇంత ముందు వికాస్ స్థాయి అని చెప్పి ఒక ర్యాంకర్ ఉండేవాడు, ఆల్ ఇండియా ర్యాంకర్ 723 లో. అతను PQRS పారాజంబుల్స్ బాగా చెప్పాడు అప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. అది ఎవరెస్ట్ లో కూడా అంటే డైలీ కాదు, ఫస్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ చదవడం, ఆ తర్వాత ప్యాసేజ్కి వెళ్ళి అంటే కొంచెం టెక్నిక్స్ చెప్పాడు, PQRS ఎలా సాల్వ్ చేయాలి.
అవి కొంచెం కాంపిటీషన్ వాడికి బాగా హెల్ప్ అయ్యాను. ఇంకా వొకాబులరీకి ఇంకా నేను వేరేదేం ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ అవి. ఇంకా ది పండిట్స్ అని చెప్పాను కదా, వాళ్ళు టాప్ PYQs అని చెప్పి 400 1 word సబ్స్టిట్యూషన్స్, 500 idioms, అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ అవి చెప్పేవాళ్ళు. వాటి వరకు పీడిఎఫ్లు ఉంటాయి. సో ఆ పీడిఎఫ్లు ఎవరెస్ట్ మెటీరియల్స్ ఇంకా అంతే, అంతకుమించి ప్రిఫర్ చేయలేదు. మరి గ్రామర్ పార్ట్? గ్రామర్కి ఇంకా ఓన్లీ ఇంకా అర్థమైంది అంటే నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను అప్పటికే. నేను 2 times స్ట్రాంగ్ గా ఉందంటే ఏం ప్రిపేర్ అయ్యాను? రిసోర్స్ మెయిన్ గా సింపుల్. నేను ఏదైనా సరే స్ట్రాటజీ అయినా ఏదైనా సింపుల్ గా పెట్టుకునేవాడిని. లిమిటెడ్ రిసోర్సెస్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేవాడిని. నేను ఎవరెస్ట్ క్లాసెస్ 2 times విన్నాను. నాకు అవి కొంచెం మైండ్ లో ఉండిపోయినాయి కొంచెం, ఎందుకంటే బాగా క్యూరియాసిటీతో వినేవాడిని. అవి ఒకటి. ఇంకా నోట్స్, ఇంకా వాళ్ళు ఇచ్చిన బుక్స్ అవి ఇంకా మల్టిపుల్ టైమ్స్. నేను రాసుకున్న రోజు అయితే ఒక 20-30 times అది ఇంట గ్రామర్ రూల్స్. సో అన్నిసార్లు అది అర్థమైంది. గ్రామర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అని చెప్పి, సో అందుకు ఆ రూల్స్ బాగా నేర్చుకొని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ మార్క్స్ లో డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాయి కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. గ్రామర్ లో బాగా ఇంప్రూవ్ అయిపోయింది. సో ఈ ఎర్రర్ పార్ట్, మన గ్రామర్ పార్ట్ ఉంది, ఎక్కడ ప్రాక్టీస్ చేసాం? వాళ్ళ బుక్ ప్రాక్టీస్ చేసాం. వాళ్ళ బుక్ లోనే ఫస్ట్ రూల్స్ ఉంటాయి. రూల్స్ తర్వాత లాస్ట్ లో అంటే చాప్టర్ వైజ్ ఉంటాయి. చాప్టర్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇంకా వేరే ఏం ప్రాక్టీస్ చేయలేదు. వేరే బుక్ ఏం ఉండలే. నీతి సింగ్ అని ఇంకా రకరకాల యూట్యూబ్ లో 120 రూల్స్, గ్రామర్ రూల్స్ అని ఉంటాయి. నేను అసలు ఇప్పటి వరకు సెర్చ్ కూడా చేయలేదు ఎట్లుంటాయి. ఇది మా ఇంగ్లీష్ స్ట్రాటజీ వచ్చేసరికి గ్రామర్ కంప్లీట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు సుమంత్. ఆ నోట్స్ ని 20 times రివైజ్ చేసిన ఆ నోట్స్ ని. సో రూల్స్ అండ్ వినేటప్పుడు చెప్పాడు కదా ప్యాషన్ గా ఉంటాం. దాని తర్వాత వొకాబులరీ మన ఎవరెస్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతాం. అండ్ దీని తర్వాత కాంప్రహెన్షన్, లాజిక్స్ తెలుసుకున్నాం అనమాట. అంటే కొన్ని వీడియోస్ చెప్తారు కదా కాంప్రహెన్షన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని, ఆ అప్రోచ్ తెలుసుకున్నాడు. సో చెప్పారు కదా మీకు ఇందాక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏ వీడియోస్ చెప్పారో విన్నారు కదా. సో మీరు అవి చూడండి, మీకు ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ మాక్ టెస్ట్లు ఎలా రాశాను? ఇంగ్లీష్కి వచ్చేసి అంటే నేను డైలీ మార్క్స్ స్టార్టింగ్ లో చాలా వరస్ట్ వచ్చేటి. ఇంగ్లీష్ లో కూడా 20 మార్క్స్ కూడా వచ్చేటి 50కి. 20-30లోనే ఉండేవాడిని 23 నుంచి అయినా. సో నేను చెప్పా కదా అంటే నోట్స్ ప్రిపేర్ అంటే గ్రామర్ వరకు బాగా చేయగలుగుతున్నా. వొకాబులరీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకోండి. ఇంకా బుక్ ఎవరెస్ట్ వాళ్ళ బుక్ అప్పటి వరకు ఫాలో కాలేదు, అంటే చదవలేదు. ఇంకా నేను 24 attempt కి మొత్తం చదివాను. సో నేను స్లోగా డైలీ మాకు రాసాను, లైక్ ఫుల్ లెంగ్త్ టెస్ట్. సబ్జెక్ట్స్ వచ్చేసి ఎక్కువ రాసేవాడిని కదా, అంటే సెక్షనల్ గా. ఇంకా ప్లస్ PYQs అప్పుడప్పుడు చూసేవాడిని, అంటే టెక్స్ట్ బుక్ లో అన్ని. రీజనింగ్ అంటే నువ్వు ఏం ప్రిపేర్ అయినట్టు ఓన్లీ మార్క్స్ అలా? రీజనింగ్ అనేది ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు స్ట్రాంగ్ ఉన్నా. స్టార్టింగ్ నుంచి 35+ వచ్చేటి, 40 వచ్చేటి. సో నాకు అనిపించేది అంటే రీజనింగ్ నేను ఇప్పుడు వరకైనా బాగా చేయగలుగుతున్నా. నేను కొన్ని ఏరియాస్ చూసుకుంటే వాటి వరకు నేను కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు మిగతా స్కోర్ అని చెప్పేసి అనుకున్నా. సో నేను ఏ ఏరియాస్ అయితే వీక్ ఉన్నానో అవి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఏదో ఒకటి ఎవరో ఒకరు చెప్తా ఉంటారు మంచిగా, ఒక మంచి సోర్స్ తీసుకొని కంప్లీట్ గా వినేవాడిని. నువ్వు ఏ సోర్స్? నేను యూట్యూబ్ లో ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఒక కెరీర్ విల్ ఎవరో ఒకసారి అడ్డా 247 అని తెలుగులో. సో రీజనింగ్ కి పర్టికులర్ గా బుక్ అలా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ర్యాండమ్ గా టాపిక్ తనకి వీక్ గా ఉన్న, అంటే ఇంకా స్కోర్ చేయగలను అని అనుకునే టాపిక్ లో యూట్యూబ్ సెర్చ్ చేశారు, ఆ వీడియోస్ ఉన్నాడు. సో స్కోర్ చేయగలిగాను. నీకు ఇంగ్లీష్ లో ఎన్ని స్కోర్ వచ్చాయి ప్రిలిమ్స్ లో? ఇంగ్లీష్ లో బాగా వచ్చేటి అరౌండ్ 45. 24 ప్రిలిమ్స్ లో 24. ఒక ఇడియం పోయింది అంటే 47.5. రీజనింగ్ అరౌండ్ రీజనింగ్ లో ఒక 2-3 అయితే తప్పు పెట్టాను. అవి 40+ అయితే వచ్చిన, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఓకే. సో ఇందాక ఇప్పుడు ఇడియం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. వొకాబులరీ కిందే ఇడియమ్స్ 1 word సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్ని వొకాబులరీ పార్ట్ కిందే మీరు. ఓకేనా? మళ్ళీ సపరేట్ కొంచెం ఇడియమ్స్ టఫ్ అనిపించాయా? అంటే నీకు తెలియని నేను చెప్పాను కదా ఎవరెస్ట్ వాళ్ళే చూసాను చెప్పి. ఎవరెస్ట్ లో ఇడియమ్స్ 1500 వరకు ఉన్నాయి. ఓకే. ఆ 1500 చూసుకున్నా నేను. అదే పనికి ఎగ్జామ్ కి ముందు 1 week ఇడియమ్స్ కోసం డెడికేట్ చేశాను. ఎగ్జామ్ ముందు రోజు కంప్లీట్ గా హాఫ్ డే ఇడియమ్సే. ఓకే. ఎందుకంటే డామ్ షూర్ గా వస్తాయి ఇడియమ్స్ నుంచి 1 or 2 questions వస్తుంటాయి. సో నేను అది ఖచ్చితంగా చేయాలి, వదులుకోకూడదని మొత్తం చూసా. కానీ అక్కడ ఎగ్జామ్ లో కొత్తది అడిగారు, ఇప్పటి వరకు నేను పోయింది. అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేసి ట్రై చేశాను, మొత్తానికి తప్పు. సో కాబట్టి మనకు తెలియని కూడా ఎగ్జామ్స్ లో అడుగుతారు పోతుంటే, దీన్ని మీరు అంత కన్సర్న్ గా తీసుకుని అవసరం లేదు. ఎస్పెషల్ గా Type 2 కూడా
టైటిల్ లో ఒక క్వశ్చన్ ఉంది, ఆ ఒక్క క్వశ్చన్ కూడా ఈడిఎం. సో టైప్ 2 లో కూడా ఇడియం పోయిందంట. సో ఇడియం మీద పగడం లేదుగా. అంటే నేను అంత టైం డెడికేట్ చేసి అన్నిసార్లు మళ్ళా పోయిందంటే పోతున్నాయి. ఓకే, అంటే దీన్ని బట్టి మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసినా పోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అదైతే మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇంకా ఓవర్ గా అడిగేది జిఎస్. ఫస్ట్ అడిగేది యాక్చువల్ జిఎస్ ఇంగ్లీష్, బట్ మనం ఇంగ్లీష్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి జిఎస్ ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను స్టార్టింగ్ నుంచి ఒక భ్రమలో ఉండేవాడిని, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాం కదా, ఈ జిఎస్ ఎంత ఉంటుంది అనుకున్నా. 23 అటెంప్ట్ అయిపోయాక తెలిసింది 13 మార్కులు వచ్చినాయంటే ఇంకా అర్థమైపోయింది నాకు ఆ జిఎస్ అయితే ఈ జిఎస్ కంప్లీట్ గా వేరు ఉందని చెప్పేసి సిలబస్ సిలబస్ చూసా ఫస్ట్. అన్ని అంటే అండర్లైన్ చేసుకున్నా కొన్ని ఏరియాస్ మెయిన్ గా టాపిక్స్ ఏమేమో అని చెప్పి ఫస్ట్ అది చూసాను. లైక్ ఇంకా నేను జిఎస్ మంచి రిసోర్స్ ఏది ఉంటుందని యూట్యూబ్ లో సెర్చ్ చేయడం కానీ, గూగుల్లో కోరాలు ఉంటాయి అవి చూసేవాడిని. అప్పుడు పర్మర్ ఎస్ఎస్సి అని చెప్పి ఒకరు చూసా. ఒకసారి నేను క్లాసెస్ విందాము చూసాను, అతను పేవైకి సిరీస్ అందరు రికమెండ్ చేస్తున్నారు. నేను కూడా పేవైకి సిరీస్ ఒకసారి చూసి అంటే స్టార్టింగ్ మొత్తం ఫాలో అవ్వలేదు, చూసేవాడిని. బాగా అనిపించినాయి. అంటే పేవైకి సిరీస్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఉండవు, ర్యాండమ్ గా ఒక టాపిక్ ఏదో క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. సో నేనేమనుకున్నా అంటే ఇది ఫాలో అయితే బెటర్ గానే ఉంటది అని అనుకున్నా. అతని కోర్స్ కూడా బ్యాచ్లు ఉంటాయి. సో నేను ఇప్పటి వరకు ఏమనుకున్నా, నేను ప్రిపేర్ అయ్యింది యూపీఎస్సీ రిసోర్స్లు అన్ని పక్కన పెట్టేశాను. సిలబస్ చూసి ఎస్పెషల్గా స్టాటిక్ ఉంది కదా, లైక్ ఈ ఫోక్ డాన్సులు, క్లాసికల్ మ్యూజికల్ డాన్స్, వాళ్ళ ఎక్స్పోనెంట్స్ ఉంటారు కదా, బుక్స్ ఆథర్స్, ఇవన్నీ నాకు యూపీఎస్ లో అసలు ఇవన్నీ ఇది చాలా హెక్టిక్ ఉండేది. అంటే పడితే అన్ని కంప్లీట్ గా ఏమంటారు బట్టి కొట్టాల్సిందే. అవి నాకు ఇప్పటివరకు ఎప్పుడు చదవలేదు, అంత కొత్తగానే మార్కులు పోతా ఉండేవి. సో నేను సార్ది అప్పుడే బ్యాచ్ ఏదో 2.5 స్టార్ట్ చేసినట్టే నేను అది పర్చేజ్ చేశాను పర్మర్ సార్. ఇంకా అదే ఫాలో, అంటే నేను ఎకనమీ అప్పటికే స్ట్రాంగ్, ఎకనమీ పాలిటీ. నేను వీక్ ఉన్న సబ్జెక్ట్స్ చూసాను, జాగ్రఫీ వీక్. సో బ్యాచ్ పర్చేజ్ చేసినాక ఫస్ట్ జాగ్రఫీ చూసాను, తర్వాత మిగతా సైన్స్ ఉంటాయి కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అవి ఇప్పటి వరకు ఎప్పుడో చదివిన మెంటర్లోనే, ఇప్పుడు అవి కూడా గుర్తులేవు నేను అది చదివినా అని చెప్పి. సో అట్లా వీక్ టాపిక్స్ ఫస్ట్ చూసేవాడిని. ఇంకా అది బ్యాచ్ లో అంటే సెలెక్టివ్ చదివేవాడిని, మొత్తం చదవలేదు బ్యాచ్ తీసుకున్నా కూడా. ఎస్పెషల్ స్ట్రాటజీకి మొత్తం చూసాను, ఇవి ఉంటాయి కదా బుక్స్ ఆథర్స్ కానీ, డాన్స్. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ టైర్ 2 ప్రిపరేషన్ కి కొంచెం అంటే ఎక్కువేం ఉండదు, ఆల్మోస్ట్ జిఎస్ సేమ్ గానే ఉంటది. ఇంకా కొన్ని స్టాటిక్ కొన్ని పాటలు అడగరు జనరల్ గా అయితే, సో అదే ఫాలో అయ్యేవాడిని. ఇంకా ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ కి సార్దే ఫ్రీ రివిజన్ బ్యాచ్ అని యూట్యూబ్ లో ఒక ప్లే లిస్ట్ ఉంది, అది. దాంతోపాటు పీవైక్యూ సిరీస్. ఇంకా టైర్ 2 కి అడిషనల్ గా ఏమన్నా చేసిన అంటే సార్ పర్మర్ సార్ యూట్యూబ్ ఛానల్లోనే నిట్టో సిరీస్ అని ఒకటి ఉంటుంది, అంటే నింజా టెక్నిక్ ఫర్ ఆప్షన్ ఎలిమినేషన్, షార్ట్ కట్. అది ఆప్షన్ ఎలిమినేషన్ కోసం, అంటే దాంట్లో కూడా ఆల్రెడీ తెలిసి నేను చెప్పా కదా ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినాం. సో నాకు తెలిసినవి ఏమండి, సో నేను ఇంకా ఫీల్ అయ్యంటే నాకు ఆల్రెడీ తెలిసింది. ఎందుకంటే చాలా మందికి అప్పటికి తెలియదు, చాలా మంది నేర్చుకుంటారు. సో అది వాళ్ళకి బాగా యూస్ఫుల్ కాబట్టి చాలా మంది రికమెండ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ తెలిసినవి ఉన్నాయి. ఓకే, సో నీకు ప్రిలిమ్స్ లో ఎన్ని వచ్చినాయి జిఎస్ లో? 24 ప్రిలిమ్స్. 24 ప్రిలిమ్స్ అరౌండ్ 25 అరౌండ్ 26 అరౌండ్ అంతే, 20s లోనే వచ్చాయి మొత్తానికి. ఎందుకంటే నా షిఫ్ట్ లో నాకు అది హార్డ్ అనిపించినాయి, ఆ క్వశ్చన్లు అన్ని కొంచెం వేగ్ అనిపించినాయి. వేరే వాళ్ళ షిఫ్ట్లు తీసుకుని నాకు అన్ని ఈజీగానే ఉండే, 34 చేయొచ్చు అనుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ స్కోర్ వరకు చెప్పాము. మ్యాథ్స్ వచ్చేసరికి 37.5, ఇంగ్లీష్ 47.5, రీజనింగ్ 40+ సంథింగ్, జిఎస్ వచ్చేసరికి 25. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ నీకు మెయిన్స్ లో వచ్చింది? ఇవే సబ్జెక్ట్స్ స్పెషల్ గా మ్యాథ్స్ అయితే ఫస్ట్ లో 3 పోయినాయి, అంటే 78 వచ్చినాయి. రీజనింగ్ లో 3 పెట్టలేదా? 3 తప్పు పెట్టా, 78 వచ్చినాయి. రీజనింగ్ లో 2 తప్పు పెట్టా. సో నాకు 160 వచ్చినాయి టైర్ 1 లో, సెక్షన్ 1 లో 160. తర్వాత సెక్షన్ 2 లో వచ్చేసి మనకు ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ స్ట్రాంగ్, అంటే బాగా కాన్ఫిడెన్స్ హైలో ఉండేది. నాకు మార్క్స్ కానీ ఏదైనా తెచ్చిపెట్టేది అంటే సెక్షన్ 1 పోయినా సరే సెక్షన్ 2 కాపాడుతుంది అని అనుకునేది. సో ఇంగ్లీష్ అన్ని బాగా చేసా, ఒక మీడియం తప్పపోయింది. సో 131 మార్క్స్ వచ్చినాయి 135కి. జిఎస్ కి 41 వచ్చాయి, అంటే మా షిఫ్ట్ 18 షిఫ్ట్, అది కొంచెం టఫ్ ఉంది. సో నీకు ఆల్మోస్ట్ రా మార్క్స్ 330+ వచ్చాయి. రా మార్క్స్ 332. అది ఇనిషియల్ కి ప్రకారం, ఫైనల్ కి ప్రకారం మళ్ళీ మారాలి కొంచెం.
338 అని వచ్చింది. ఓకే, నార్మలైజ్డ్ స్కోర్ తర్వాత 358. 358. సో నువ్వు ఎంఈఏలో ఉండేవాడు పెట్టుంటే. ఎంఏ ఉండొచ్చు. ఈడీ కూడా బాగా ప్యాషనేట్. అంటే నాకు బాగా మంచి టాప్ ప్రిఫరెన్స్ ఎంఈఏ సిఎస్ఎస్ ఇస్తారు కదా ఇస్తారు. బట్ మన సౌత్ వాళ్ళు మళ్ళీ నార్త్ వెళ్ళి నువ్వు నన్ను అడిగావు కదా అప్పుడు. అడిగాను సార్, మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను. ఏ జాబ్ అంటే మీ ఎస్పెషల్ గా యూట్యూబ్ లో ప్లే లిస్ట్ ఉంది, జాబ్ ప్రొఫైల్స్ ఒక ప్లే లిస్ట్ ఉంది, అది ఫాలో అయ్యేవాడిని. 2-3 టైమ్స్ చూసేవాడిని. అంటే కన్ఫర్మేషన్ కోసం ఏ జాబ్ బాగుంటుంది, ఎట్లా ఉంటుంది, పే స్కేల్ కానీ డ్యూటీ కానీ. నేను అందుకే ఫస్ట్ ప్లేలిస్ట్ అన్నాను, మనకి ఏదైతే నార్త్ వాళ్ళు పెట్టుకోగలరా ఆ జాబ్ వరకే చెప్తాను. అవును, మన సౌత్ వాళ్ళకి ఏ బాగుంటాయో, లేడీస్ కి బాగుంటాయి అని చేశారు, బాగా కవర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా బాగా హెల్ప్ అయింది. నేను ఆప్షన్ ప్రిపేర్ మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసినప్పుడు కూడా కొంచెం డౌట్లు ఉన్నాయి. ఈడీ అడిగావు కదా, ఈడీ పెట్టదా సార్? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అదే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కావాలని. ఇంకా ఈ ఎగ్జామ్ అయినా బెటరా లేదంటే పిఓ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ 4 కొంచెం హై ప్రియారిటీలో ఉండేటి, ఏది బాగుంటుందని మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది. సో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా? అది కొంచెం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఫార్ క్రై అంటే మనం చాలా హెక్టిక్, చాలా చదవాల్సి వస్తుంది దానికి. ప్రెసెంట్ ఈ జాబ్ లో ట్రైనింగ్ అయిపోవడం, కొంచెం టైమింగ్ చూసుకొని నిదానంగా. అంటే నాకు అనిపిస్తుంది మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పుష్ చేస్తుంది, లైక్ ఇంకా క్యాపబుల్ మనం ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలం. ఇప్పటికి ఫుల్ టైమ్ గా నేను ఒకదానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ చదవాలి. అడిగి డైవర్స్ చేసుకుంటే చాలా మైనస్ పాయింట్ అని నాకు అర్థమైంది. సో కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక దాంట్లో పాయింట్ చెప్పేవాటి నాకు గుర్తొచ్చింది. చాలా మంది బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతాను, రైల్వేస్ ఎస్ఎస్సి కలిపి ప్రిపేర్ అవుతాను అనుకుంటాను. దానికి మీ సజెషన్ ఏంటి? నేను ఒకటే రికమెండ్ చేస్తాను. ఇప్పటికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయినా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైనా ఒకటే ఫాలో అవ్వాలి ఎగ్జామ్. లేదా ఎస్ఎస్సి అనుకుంటే ఎస్ఎస్సిలోనే ఉండాలి. కాకపోతే సీజల్ ప్రిపేర్ అయితే సిహెచ్ఎస్ఎల్ రాయొచ్చు, ఎంటీఎస్ రాయొచ్చు, జీడీ ఉంటే రాయొచ్చు. కానీ ఫోకస్ అనేది ఒక దానిపైనే ఉండాలి, డైవర్ట్ చేయకూడదు. బ్యాంక్ ఎగ్జామ్స్ అనుకుంటాం, నేను చాలా రాసా బ్యాంక్ ఎగ్జామ్స్, అదే అపోహతం. దీన్ని ప్రిపేర్ అయితే అది కూడా రాయొచ్చు అని చెప్పి. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 22 ఎగ్జామ్స్ ఏమో రాసా బ్యాంక్ సీజల్ కి ముందు. అన్ని ఫెయిల్ అయ్యా, ఒక్కటి కూడా పాస్ కాలేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్లస్ ఎస్ఎస్సి పెట్ ఎగ్జామ్స్ అన్ని. ఇంకా పిఎస్సి లో కొన్ని ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఫుడ్ కార్పొరేషన్, ఇవి మొత్తం. సో వాటికి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రిపేర్ అవ్వాలి? నేను అనుకున్నా సీజల్ ప్రిపరేషన్ దానికి కూడా సరిపోద్దేమో. దానికి ఒకసారి అటెంప్ట్ చేసి చూసేవాడిని. ఎక్స్పీరియన్స్ ప్రకారం అర్థమైంది కంప్లీట్ గా అది వేరు మంది వేరు. ఎస్పెషల్ రీజనింగ్ చాలా అడ్వాన్స్ అడుగుతారు, మ్యాథ్స్ కూడా కొంచెం డిఫరెంట్, స్పెసిఫిక్ టాపిక్స్ పైనే డిఫరెంట్ గా క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా ఎస్పెషల్ గా దాంట్లో జీకే ఎక్కువ ఉండదు, చాలా రేరు జీకే. సో నువ్వు స్టిక్ ఒక ఎగ్జామ్ స్టిక్ అయినా నీకు రాయాలనిపిస్తే మిగతా జస్ట్ రాసుకో, రాసే అంతే. అంతకుమించి నువ్వు దానికి ప్రిపేర్ అవుదా, డైవర్ట్ చేసే మాత్రం మీరే ఖచ్చితంగా. దీని తర్వాత కంప్యూటర్స్ ఎలా ప్రిపేర్ అయ్యాయి? కంప్యూటర్స్ వచ్చేసి ఎస్పెషల్గా టైర్ 1 వరకు ఎక్కువ ఫోకస్ చేయలేదు, కానీ టైపింగ్ పైన ఫోకస్ చేసేవాడిని. ఎందుకంటే టైపింగ్ పోతే మొత్తం పోద్ది కదా అని చెప్పి ఇదవుతా టైర్ 1 ముందు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని కీబోర్డ్ తీసుకొని. నేనే డైలీ స్టార్టింగ్ లో 20 చాలా సాఫ్ట్వేర్ అయితే ట్రై చేసా. స్టార్టింగ్ లో సోనీ టైపింగ్ అని ఒకటి ఉంది, గూగుల్లో typing.com అని ఒకటి ఉంది. typing.com బాగా యూజ్ చేస్తా స్టార్టింగ్ లో. అంటే 10 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేసి ఎలా టైప్ చేయాలని దాన్ని ఒక 2-3 టైమ్స్ చేశాను. నేను 3 టైమ్స్ అయితే కంప్లీట్ గా ఫింగర్ టెక్నిక్ అంటే మన అన్ని కీబోర్డ్ లో అదే అలవాటు అవ్వాలి అని చెప్పేసి 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. typing.com తర్వాత సోనీ టైపింగ్ కూడా ఉంది, అది మరి అంత అనిపించేది కాదు. దాంట్లో దీనికి ఎంత టైం కేటాయించారు? 1 మంత్ కి అయిపోయింది. ఇది అట్లేం లేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంది. టైర్ 1 కి అరౌండ్ ఒక 40-50 డేస్ చేసి ఉంటా. టైర్ 1 అయిపోయే లోపు ఒకసారి కంప్లీట్ చేస్తా. typing.com లో లెక్చర్స్ అన్ని ఒకసారి కంప్లీట్ అయిపోయి స్పీడ్ ఎంత ఉంది? టైర్ 1 అయిపోయేసరికి 35 అరౌండ్. 35 మోర్ దెన్ 20 నుంచి స్టార్ట్, ఆల్మోస్ట్ 20 కాదు. ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ లో మాత్రం 10 WVM 12 కొంచెం కష్టంగా ఉండేది, అన్నోటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నుంచి ఇప్పుడు నువ్వు టైర్ 2 కి నువ్వు పర్టికులర్ డైలీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ టార్గెట్ పెట్టుకున్నా. డైలీ పనుకునే ముందు 15 మినిట్స్ ప్యాసేజ్ ఉంటుంది మనకి, 15 మినిట్స్ చేస్తారు కాబట్టి ఒకటి 15 మినిట్స్ యూజ్ చేద్దామని చెప్పి. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకు సీజల్ కి ప్రాక్టీస్ చేయాలంటే 15 మినిట్స్ ఉంటుంది కదా, ప్యాసేజ్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేసాను. ఈజీఎస్ఎస్ అని ఒకటి ఉంది, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను దాంట్లో జాయిన్ అయిపోయి కోర్స్ తీసుకున్నా. చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ కూడా. సో ప్రాక్టీస్ అంతా దాని చేసేవాడిని, టైపింగ్ ప్రాక్టీస్. అది typing.com లో లెక్చర్స్ 10 ఫింగర్ టెక్నిక్ నేర్చుకొని సోనీలో స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేసేవాడిని. అది అయిపోయాక మళ్ళీ ఈజీఎస్ఎస్
ఓకే. ఇంకోటి మంకీ టైపింగ్ .com అని ఒకటి ఉంది. మంకీ టైప్. అది చాలా బాగుంటుంది, ఓకే. స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోనికి. ఓకే. సో ఇది కంప్యూటర్స్ ఎలా ప్రిపేర్? కంప్యూటర్స్ అనుకునేవాడిని అంటే స్టార్టింగ్ లో రిసోర్సెస్ సెట్ చేసేవాడిని ఏది బాగుంటుంది. చాలా మంది ఆర్బీ రికమెండ్ చేస్తున్నారు, ఆర్బీ వాళ్ళ పీడిఎఫ్ బాగుంటాయి, వాళ్ళ క్లాసులు బాగుంటాయి అని చెప్పేసి నేను పీడిఎఫ్ చదవడం వద్దనుకున్నాను. అంటే క్లాసులు వినాలి, తర్వాత సింపుల్గా ఉండాలి నాకు ఏదైనా రిసోర్స్. వాళ్ళ పీడిఎఫ్ చూసా, కొంచెం చాలా డీటెయిల్ ఉంది నాకు, అంటే లేకుంటే రివిజన్ కూడా యూజ్ అయ్యేటట్టు సింపుల్ గా ఉండాలి. సో నేను ఏం చేశాను అంటే పర్మర్ ఎస్ఎస్సి లోనే కంప్యూటర్ కి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు వేరే సార్తో. నేను అది తీసుకున్నా. సారు ఎట్లా అంటే టు ద పాయింట్, కరెక్ట్ కంటెంట్ చెప్పేవాళ్ళు, పీవైక్యూస్ బేస్డ్ పైన. మన సిలబస్ ఏముంది దాని వరకు చెప్పేవాళ్ళు. సో నాకు బాగా అనిపించింది. క్లాసెస్ డైలీ ఒక 1 or 2 నేవన్నీ కంప్లీట్ అయిపోతుంది. 1 month లో అయిపోద్ది. అది కంప్యూటర్ మీద స్పెషల్ ఫోకస్ నార్మల్ గా అయితే రాస్కో 45 వచ్చినాయి, ఇది నార్మలైజ్డ్ 53. ఓకే. సో ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ కి చెప్పావు 9 to 1 పెట్టుకున్నావు, సో రఫ్లీ 3 hours. సో తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం ఇంగ్లీష్ చేసేవాడిని, లేదంటే జీకే. ఇంగ్లీష్ ఆర్ జీకే స్పెషల్ గా జీకే చూసేవాడిని. నైట్ అంటే మధ్యాహ్నం నుంచి నిద్ర వస్తుంటది కదా, ఇంగ్లీష్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. జీకే కూడా అట్లే ఉండేది, హిస్టరీ కొన్ని పాటలు మేనేజ్ అయ్యింది. 2 to 5 అరౌండ్ 2 to 5 తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుంటా, ఫిజికల్ వర్కౌట్ అని చెప్పి మెడిటేషన్ చేయడానికి కొన్ని చేసేవాడిని. తర్వాత మళ్ళీ 6 to అరౌండ్ మళ్ళీ డిన్నర్ బ్రేక్ 8-8:30 వరకు చదివేవాడిని ఒక సబ్జెక్ట్ తీసుకొని. ఇంగ్లీష్ మార్నింగ్ అదే మధ్యాహ్నం జీకే చదివితే మళ్ళీ ఇంగ్లీష్, ఆడ ఇంగ్లీష్ చదివితే జీకే, అట్లా స్వాప్ చేసుకునేవాడిని. 8 తర్వాత డిన్నర్ చేసిన తర్వాత రీజనింగ్ చదవాలనిపిస్తే చదువుతా, లేదంటే లేదు, ఎక్కువ ఫోకస్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఉన్నా మంచి ఒక స్టేజ్ లో కాబట్టి. సో ఆ టైంలో ఇంకా చెప్తాను, టైర్ 2 టైంలో అయితే కంప్యూటర్స్ ప్రాక్టీస్ యూజ్ చేసేవాడిని. టైర్ 1 ప్రిపరేషన్ లో చూసే రీజనింగ్, లేదంటే అది లేదు. ఇంకోటి ఏంటంటే అది స్ట్రాటజీ ప్రకారం నేను టైం వేస్ట్ అయితే చాలా జరుగుతుంటది. ఇంకా కొన్ని రోజులు అయితే అసలు చదవము. ఇప్పుడు మనకి 2025 కి 3 months ఉంది అనుకోండి. సో అరౌండ్ 3 months వేసుకో. సో 3 months ఉన్నప్పుడు నువ్వు 8 hours ప్రిపేర్ అయ్యావు డైలీ. అవును, అందులో మధ్యలో డేస్ మిస్ అవుతాయి, కన్ఫామ్ గా మిస్ అవుతాయి. ఖచ్చితంగా అంటే నేను నా ప్రిపరేషన్ అయితే కొంచెం బ్యాక్గానే అనిపిస్తుంది. అంటే నేను చదివినట్టు చదవకూడదని చెప్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక స్టేజ్ రీచ్ అయ్యా. ఎందుకంటే ఫ్లో మెయింటైన్ చేయడం వల్ల, ఎస్పెషల్గా టైర్ 1 అయిపోయినాక నాది ఫస్ట్ డే షిఫ్ట్ September 19th September 14th గుర్తులేదు. టైర్ 1 అయితే September 9 ఫస్ట్ డే, ఫస్ట్ అదే సెకండ్ షిఫ్ట్ అనుకుంటా. సో ఫస్ట్ డే పడడం వల్ల కొంతమందికి మా ఫ్రెండ్స్ కి లాస్ట్ షిఫ్ట్ పడింది, 23 పడింది, 26 పడింది. సో నేను ఈ గ్యాప్ లో ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు వీక్ ఏరియాస్ అయితే ఏమైతే ఉన్నాయో, ఎస్పెషల్గా జీకేనే అప్పటికి నాకు 20 కూడా వచ్చేటి కొన్ని మార్క్స్ లో, 30 మినిమం 35 వరకు టార్గెట్ పెట్టుకున్నా. సో ఆ గ్యాప్ లో కంప్లీట్ గా జీకే, ఓన్లీ జీకేనే ప్లాన్ వేసుకున్నా. పర్మర్ ఎస్ఎస్సి బ్యాచ్ తీసుకొని ఏమేమి చదవాలి, వీక్ టాపిక్ చెప్పాను ఫస్ట్, జాగ్రఫీ అని చెప్పేసి ఆ విధంగా నా ఓన్ గా నా వీక్నెస్ ప్రకారం ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయ్యాను. ఆ ఏరియాలో జీకే కంప్లీట్ అయిపోయినాక మార్క్స్ రాసినప్పుడు అప్పటి నుంచి ఇంకా జీకేలో చాలా పెరిగినాయి, చాలా ఎనార్మస్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటాయి. సో నువ్వు మార్క్స్ రాసావు కదా, నువ్వు 2023 మార్క్స్ అప్పుడు నీకు మార్క్స్ లో స్కోర్ ఎన్ని వచ్చాయి? 2023లో మామూలు ప్రిలిమ్స్ మార్క్స్ అయితే టైర్ 1 ఫెయిల్ అయిపోయాయి కాబట్టి టైర్ 1 మార్క్స్ రాసేటప్పుడు నాకు అరౌండ్ 100, 110, అంటే స్టార్టింగ్ లో అయితే 80s 90s లో ఉండేది. నీ ఫస్ట్ మార్క్స్ స్కోర్ గుర్తుందా నీకు? ఫస్ట్ మార్క్స్ నేను బైజూస్ లో రాశాను. ఎప్పుడు అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ అని అప్పుడు నోటిఫికేషన్ వచ్చింటే రాద్దామని రాసా. అప్పుడు నాకు 75 ఎన్నో రౌండ్ వచ్చాయి, అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ లో కోచింగ్ తీసుకున్నావు కదా, ఆ కోచింగ్ తీసుకునేటప్పుడు మార్క్ రాసావు, ఆ టైంలో ఎన్ని వచ్చాయి? ఆ టైంలో కూడా నాకు మాక్సిమం 100 రీచ్ అయ్యేది. నీ 1.5 month క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 1.5 month తర్వాత ఎగ్జామ్ కి ముందల ఒక 15 days 2 weeks 3 weeks ముందల నుంచి కొంచెం 110, 120 ఆ రేంజ్ లో వచ్చేటి, అంతే, అంతకు మించి ఎక్కువ రాలేదు. సో చాలా మంది అంటే నేను చదువుతూనే ఉన్నాను కానీ నా స్కోర్ 125 అడుగుతుంటారు. నువ్వు ఇంప్రూవ్ ఎలా చేసుకున్నావు ఇప్పుడు? ఫస్ట్ ఏంటంటే మార్క్స్ డైలీ రాస్తుంటాం, రాసిన తర్వాత అనలైసిస్ చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ గా ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేసేవాడిని. టైర్ 1 కి చేసాను 23 అటెంప్ట్ కి, బట్ అది అంత మంచిగా చేయలేదు, రాసా కానీ రిఫర్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. 24 అటెంప్ట్ కి బాగా పక్కన ఉంది కానీ బాగా ప్లాన్ చేసుకొని
ఎర్రర్ నోట్స్ తీసుకునేవాడిని. ఫస్ట్ మార్క్ రాసిన తర్వాత సో ఈ ఎర్రర్ నోట్స్ నువ్వు చేసిన మిస్టేక్స్ రాసుకునేవాడు. ఖచ్చితంగా రాసుకునేవాడిని. ఫస్ట్ మార్క్ అయిపోద్ది, మార్క్ రాసిన తర్వాత స్కోర్ చూసుకుంటాం, సబ్జెక్ట్ వైజ్ ఎంత వచ్చినాయని చూసుకుని అన్ని నోట్ డౌన్ చేసుకుంటాం. ఫస్ట్ మార్కుల కోసం ఒక 3-4 పేపర్స్ వదిలేసాం డైలీ. మార్క్ అదే ఏ టెస్ట్ ఏ ప్లాట్ఫామ్ అని రాసుకొని సబ్జెక్ట్ వైజ్ రాసుకొని మార్కులు వెనక ఇంకా సబ్జెక్ట్ వైజ్ రాసేవాడిని. ఎస్పెషల్ గా అన్ని కాదు, జీకేకి సపరేట్ గా రాసుకునేవాడిని, ఎస్పెషల్ క్వాంటిటీ రీజనింగ్ కి ఒకటేసారి రాసేవాడిని. ఇంకోవైపు ఇంగ్లీష్ రాసాను నోట్స్ కి, అటువైపు ఇటువైపు. మాకు అయిపోయినాక ఫస్ట్ చూస్తా క్వశ్చన్, ఫస్ట్ నుంచి మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మ్యాథ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూస్తాం. ఏదైతే క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకున్నదో అదే నోట్ డౌన్ చేసుకుంటా. క్వశ్చన్ నెంబర్ రాసుకొని ఇది ఇంత టైం తీసుకున్నది, ఎందుకు తీసుకున్నది అని ఆలోచిస్తాం. లైక్ కాన్సెప్ట్ వీక్ ఉండడం, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వలన ఆన్సర్ రాకను, లైక్ మనం డేటా తప్పు తీసుకోవడం, ఇట్లా సిల్లీ మిస్టేక్స్ ఏమిటి ఉంటాయి, రీజన్ ఉంటుంది. అంత టైం ఎందుకు తీసుకున్నాం, దానికి ఏమైనా షార్ట్ కట్ ఉందేమని అప్పుడు ఆన్సర్ లో చూస్తాం. లేదు కొంచెం ఆలోచిస్తాం, అంటే దానికి మనం ఏమైనా షార్ట్ కట్ ఆలోచించమన్నా. లైక్ అంటే నేను అనలైజ్ చేసినప్పుడు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మల్టిప్లికేషన్, డివిజిబుల్, యూనిట్, డిజిట్ ఉంటాయి కదా, వాటి బేస్డ్ పైన చాలా త్వరగా పెట్టి వెళ్ళిపోవచ్చు. నాకు కొన్ని క్వశ్చన్లు 120 seconds కూడా తీసుకున్నాయి టైర్ 1 లోనే. ఒక క్వశ్చన్ 2 minutes అంటే చాలా నేరం, అందుకే. సో అనలైసిస్ చేసుకునేవాడిని. తప్పు పోయినాయి కూడా, ఎందుకు తప్పు పోయింది, క్యాలిక్యులేషన్ మిస్టేకా, సిల్లీ మిస్టేకా, లైక్ వాల్యూ తప్పు తీసుకోవడం వలన, లేదంటే గట్ ఫీలింగ్ తో కొన్ని పెట్టేసి వెళ్ళిపోతుంటాం. రాసుకునేవాడిని, క్వశ్చన్ రాసుకొని కాన్సెప్ట్ వీక్ ఉందా, లేదంటే ఈ క్వశ్చన్ నెక్స్ట్ టైం తప్పు చేయకూడదు అంటే ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్ అని రాసుకునేవాడిని. సో క్వశ్చన్, సొల్యూషన్, ఇంప్రూవ్మెంట్ కోసం ఏదో ఒకటి. అర్థమైపోయింది. నేను మార్క్స్ ఎర్రర్ నోట్స్ రావు ఇవన్నీ చూడకుండా మార్క్స్ రాస్తుంటే చేసిన క్వశ్చన్ మిస్టేక్స్ మళ్ళీ చేస్తున్నా. అందుకు ఖచ్చితంగా రెక్టిఫై చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి అనుకున్నా. అట్లా ఓవరాల్ గా వీక్ కి ఒకసారి ఎర్రర్ నోట్స్ చూసేవాడిని. ఎర్రర్ నోట్స్ చూసిన తర్వాత మళ్ళీ వీక్ టాపిక్స్ ఏదైతే ఉంటాయి, నాకు ఎక్కువ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, ఈ ఏరియాస్ ఉన్నాయి, డిసానెస్ట్ కీపర్ ఉంటాయి, అవి నేను వాటి కోసం మళ్ళీ ఎవరెస్ట్ హ్యాండ్ చూసేవాడిని. సో ఆ కాన్సెప్ట్ మళ్ళీ కవర్ అయిపోయేది. నెక్స్ట్ టైం కాన్ఫిడెంట్ గా సాల్వ్ చేసేవాడిని. అది. సో ఇప్పుడు నువ్వు మార్క్స్ రివ్యూ చేసుకున్నావు కదా, సో నీకు 2024 ముందు నువ్వు మళ్ళీ క్లాస్ విన్నావు కదా, అప్పుడు మార్క్స్ స్కోర్ ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ లో మళ్ళా అంటే కొంచెం బ్రేక్ ఇచ్చా. September 19 రిజల్ట్ వచ్చినాక 2023లో ఇంకా నాకు నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి, మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ 1 year తర్వాత ఉంది అని చెప్పి కొంచెం స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి నేను వేరే ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయ్యా. ఇప్పటికి ఎవరెస్ట్ లో రాసా, ఇంకో టెక్స్ట్ బుక్ లో రాసావని, ఇంకా అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూసా. అప్పటికి ఇంకా ఆర్బిఈ వాళ్ళది ఒకటి ఉంది, ది పండిట్స్ వాళ్ళది ప్రో మార్క్స్ అని సపరేట్ గా ఉంది టెక్స్ట్ బుక్. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయి, చాలా ట్రై చేస్తాను నేను. ఒక 8 platforms ఉన్నాయి, 8 platform లో రాసేవాడిని, ఏ బాగున్నాయి అని చూసేవాడిని. టైర్ 1 కి అయితే నేను టెక్స్ట్ బుక్, హాలీవుడ్ ఈ 2 రాసా. టైర్ 2 కి మాత్రం ఓన్లీ ఆర్బిఈ, ది పండిట్స్ కంప్లీట్ గా అయిపోయినాయి. ఇంకా టెక్స్ట్ బుక్ లో లైవ్ టెస్ట్ అప్పుడప్పుడు రాసేవాడిని, కొన్ని టెస్ట్ నార్మల్ టెస్ట్, పీవైక్యూస్ టెస్ట్ రాసేవాడిని. ఇంకా టెస్ట్ ర్యాంకింగ్ అని గగన్ ప్రతాప్ సార్ది. వాటిల్లో ఎస్పెషల్ గా స్పీడ్ బూస్టర్లు అని చెప్పేసి కొన్ని ఉంటాయి, సెక్షనల్ టెస్ట్, అది దానికోసం టెస్ట్ ర్యాంక్. సో నువ్వు టెస్ట్లు అయితే మల్టిపుల్ సోర్స్ మాక్ టెస్ట్ అది 24 లో మళ్ళీ మార్క్స్ అయితే అంతే, స్టార్టింగ్ నుంచే అరౌండ్ 100 నుంచి స్టార్ట్ అయింది. 100 నుంచి స్టార్ట్ అయింది. ప్రిలిమ్స్ కి వచ్చేసరికి మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చినాయి, అప్పటి నుంచి చాలా ఉన్నాయి. లైక్ 130s, 150s, 160s కూడా వచ్చేటి. మళ్ళా చెప్పా కదా మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత 97 వచ్చింది. సెప్టెంబర్ లో ఎగ్జామ్ లో నీకు జూన్ లో స్కోర్ ఎట్లా ఉండే? ఒక 90 days జూన్ లోనే మెయిన్ గా జూన్ అనేది నేను కంప్లీట్ గా ఐటీ కోసం డెడికేట్ చేసా, పార్ట్ టైం జాబ్ కోసం చూసి. సో మార్క్స్ అన్ని పోగొట్టుకున్నా. లైక్ తర్వాత మళ్ళీ 97 మళ్ళీ మార్క్స్ రాస్తున్నా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. 90, 100, 110లో ఇంకా అయిపోయినా. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మొత్తం రివైజ్ చేసి ఒకసారైనా మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసి ఇంప్రూవ్ అవ్వడానికి టైం పట్టింది, 1 month టైం పట్టింది. ఆ 1 month అంతా నేను 100 నుంచి 120 లోపల, ఈ లోపల నుంచి పైన కూడా రాలేదు. సో జూన్ లో 90, సరే 197 అంటే 100 వేసుకోండి. అక్కడి నుంచి 110కి రీచ్ అయిన తర్వాత 110 నుంచి గ్రో అవడానికి 1 month టైం పట్టిందంట. నువ్వు రివైజ్ చేసుకొని మళ్ళీ చేసేసరికి అంత. సో చాలా మంది నన్ను అదే క్వశ్చన్ అడుగుతారు, సార్ 110 దగ్గర అయిపోయాయి, పర్టికులర్ గా 110 అని చెప్తారు. మెయిన్ గా ఇలా అనలైసిస్ మంచిగా చేసుకొని ఎర్రర్స్ మెయింటైన్ చేయడం, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా. ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసరికి 110 160s, 170s వచ్చేటి. సో దాని తర్వాత
స్టాండర్డ్ మినిమం 150, 150. మాక్సిమం 160, 170. స్టాండర్డ్ అంటే ప్రతిసారి 150 వచ్చేటి కాదు, కొన్నిసార్లు 120, 130 అంటే హార్డ్ మార్క్స్. ఓకే, హార్డ్ మార్క్స్ వచ్చినప్పుడు 130. ఇది పనికిట్స్ ఆర్బీ వాళ్ళు కొన్ని చాలా హార్డ్షిప్ ఇస్తుంటారు, ఓకే ఓకే. వాటిలో తగ్గుతుంటారు. సో పీవైక్యూస్ మార్క్స్ స్టాండర్డ్ 150, పీవైక్యూ టెక్స్ట్ బుక్ లో పీవైక్యూస్ టైర్ 1 మార్క్స్ లో అయితే బాగా వచ్చేటి 150, 160. సో కాన్ఫిడెన్స్ మంచిగా ఉండేది, ఎందుకంటే పీవైక్యూస్ మంచిగా చేస్తున్నాం కాబట్టి అదే ప్యాటర్న్ లో వస్తుంటాయి, రిపీట్ అవుతుంటాయి కాబట్టి కాన్ఫిడెన్స్ మంచిగా ఉండేది. ఎస్పెషల్ గా ఇంకా టైర్ 2కి వస్తే మాత్రం ఇంకా అది వేరే లెవెల్ ప్రిపరేషన్ చెప్పాయి కదా. ఆ 20 days అని చాలా ఇంప్రూవ్ అయినా. నాకు ఫస్ట్ డేనే అయిపోయింది ఎగ్జామ్, ఆ గ్యాప్ లో బాగా ఇంప్రూవ్ అయినా. సో ఇంగ్లీష్ అనేది ఇంకా మల్టిపుల్ ఎగ్జామ్స్ చెప్పిన దాని ప్రకారం అదే స్ట్రాటజీ ఫాలో అయ్యి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి సెక్షన్ 2 బాగా కాన్ఫిడెంట్ ఉండేవాడిని. సెక్షన్ 1 ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో పోతుంటాయి, అవి కాకుండా ఇంకా రిమైనింగ్ అన్ని మంచిగా ఓవరాల్ స్కోర్ బాగా వచ్చేది, 350s 360s అట్లా వచ్చేది. పీవైక్యూస్ లో మాత్రం బాగా వచ్చేది 360s, అంటే టాప్ 99% అలా ఉండేది. సో సుమంత్ తన స్ట్రాటజీ చెప్తారు కదా, సో మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మీరు ఈజీగానే గ్రో అవుతారు. అండ్ రివిజన్స్ ఇంపార్టెంట్. సుమంత్ ఓకే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అండ్ సో మీరు ఒక పాయింట్ గమనిస్తే సుమంత్ ఇంగ్లీష్ చాలా హార్డ్ గా ఫీల్ అయ్యాడు, కానీ ఇంగ్లీష్ లోనే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశాడు. సో సుమంత్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైతే టఫ్ ఉందో, ఏదైతే వీక్ అనుకున్నాడో అది స్టార్ట్ చేశారు. కానీ మీరు చాలా మంది ఏం చేస్తారంటే మీరు వీక్ వదిలేస్తారు, భయపడతారు ఎలా స్టార్ట్ చేయాలని, ఇంకా ఫియర్ పెంచుకుంటారు. సో అలా కాకుండా మీకు టైం ఉన్నప్పుడు ఏదైతే మీరు వీక్ అనుకుంటారో దాన్ని సావగొట్టండి. కరెంట్ అఫైర్స్ ఎలా చేసాము? కరెంట్ అఫైర్స్ మెయిన్ గా కరెంట్ అఫైర్స్ అర్థమైపోయింది. సీజీఎల్ లో కరెంట్ అఫైర్స్ అంత ఎంత టైం పెట్టినా అంత అవుట్పుట్ అయితే ఉండదు. సో నేను ఎక్కువ ఫోకస్ చేయలే, నాకు అర్థమైపోయింది టైర్ 1 తర్వాతనే కరెంట్ అఫైర్స్ ఏంటి అడిగినారు, వేరే స్టేట్ లా స్కీమ్ అడిగినారు. సో నేను ఎక్కువ ఫోకస్ చేయలే. బట్ ఫర్మర్ సార్ ఒక 4 వీడియోస్ చేశారు, అవి చూసుకున్నా. ఇండో లోకస్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్ చూసేవాళ్ళు. ఓకే, సో ఇది మన సుమంత్ స్ట్రాటజీ. సో వీడియో కొంచెం లాంగ్ అయి ఉండొచ్చు. సో అది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్స్ట్రా క్లాసెస్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.